అలనాటి హీరోయిన్ అని చెప్పుకోవచ్చండి. ఆ రోజుకి ఈ రోజుకి అంటే అపియరెన్స్ కూడా ఎక్కడ కూడా చేంజ్ అవ్వకుండా ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. చాలా మంది షూటింగ్స్ లో నా డైట్ ఏంటి అడుగుతుంటే వాళ్ళకి అందరికి షేర్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ రిలీజ్ కాలేదని కమెంట్ లో పడి ఉంటది. ఏమన్నా గారు మీ డైట్ చెప్పొచ్చు కదండి. డైట్ అంటే ఇదేనండి, రాసుకోండి. మీ ఫ్యామిలీస్ లో ఎవరన్నా ఈ యాక్టింగ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అసలు ఎవరు లేరండి. మీరే ఫస్ట్? అవును. మీరే లాస్టా? నేను లాస్ట్ కూడా. ఇది కరెక్ట్ గా చెప్పారు, అడిగారు. ఈ సీరియల్స్ లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? నన్ను టీవీలోకి తీసుకొచ్చింది మా సుమన్ గారు, అన్వేషిత సీరియల్. ఆవిడ చేస్తే బాగుంటుంది, ఆవిడ ఎక్కడున్నారో కనుక్కోండి అన్నారు. స్పిరిచువాలిటీకి మీరు దగ్గర అవ్వడానికి ఏమైనా కారణం ఉందా? లోపల దుఃఖాన్ని తీయాలంటే ఎలా నాకు అర్థం కాలేదు. నాకు చాలా సిచ్యువేషన్ లో దుఃఖం ఉంది, బాధ ఉంది. యాక్చువల్లీ ఆ బాధ అంతా కొంతవరకు నాకు విపశ్యన ద్వారానే ఆ బాధ నుంచి, అటాచ్మెంట్ ఇది నుంచి బయటకు రాగలిగాను. ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకోగలిగాను, బట్ వేరే రకం ప్రాబ్లం వచ్చినప్పుడు అవమానాలు తట్టుకోవడం ఎంత కష్టమైంది తెలుసా? ఎంత కష్టం అంటే నాకు వచ్చింది సూసైడల్ థాట్, అన్నీ వచ్చాయి. అంతా బాగుంది, ఎక్కడో పెయిన్ ఉంది అనుకునేదాన్ని. అంతా బాగుంది, ఏదో గుర్తు చేసుకొని పాస్ట్ ఎప్పుడో గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడ్డాను. ఆ రోజున్న సోషల్ మీడియాకి ఈ రోజు ఉన్న దానికి డ్రమాటిక్ చేంజ్ ఉంది. ఆ రోజు ఒక పేపర్ లో మన గురించి రాస్తారా లేదా అని చూస్తుంటాం, ఇప్పుడు మనమే రాసుకోవచ్చు అనే స్టేజ్ కి వచ్చాం. అవును. ఎట్లా అనిపిస్తుంటది? కష్టంగా ఉందండి. అవునా? ఫ్రీడమ్ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. సినిమా ఉండి చెప్తున్నా అనుకోకండి, నిజంగా నేనే చెప్తాను, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి చెప్తాను. అయ్యో, టీవీలో లేడీ ఫ్యాన్స్ అందరు అయ్యో ఎందుకు యమున గారు ఇలా అంటున్నారు అంటారు. మీకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మూవీ ఇండస్ట్రీ నుంచి? నేను ఆడది సినిమా చేస్తున్నాను, మౌనపాఠం పెద్ద హిట్ అప్పట్లో. అప్పుడు తణుకులో షూటింగ్ చేస్తుంటే మీరు నమ్మరు, ఇంద్ర సినిమా లెవెల్ అనుకోండి, ఒక హోటల్లో ఉన్నాం అక్కడ. అప్పుడు చిన్న చిన్న హోటల్స్ ఎప్పుడంతా, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇలా వచ్చేసి అందరూ వచ్చేసి మీరు ఒక్కసారి మీరు కర్టెన్స్ తీసి హాయ్ చెప్పండి, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హోటల్ వాళ్ళు వచ్చారు, వచ్చి ఇలా హాయ్ చెప్పుకొని అంత మంది గోల్ అనమాట. ఒక ఆవిడైతే ఎవరో తెలియదండి, నా గురించి మ్యూజిక్ చేయించి పాట పాడించి యూట్యూబ్ లో పెట్టారు. యమునమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది. నేను షాక్, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పటికీ అనేసి. ఇంకొక ఆమె నా పోస్టులు అంతా పెడుతుంటారంటే, వాళ్ళు ఏది చూసినా ఫస్ట్ వాళ్ళు చూడటం, వాళ్ళు కమెంట్ చేయడం. వాళ్ళకి ఏం అవసరం చెప్పండి, వాళ్ళకి నేను ఎవరో తెలియదు. హాయ్ మేడం. నమస్తే అండి. నమస్తే, ఎలా ఉన్నారు? నేను సూపర్ అండి, బాగున్నాను. ఆల్ గుడ్ మేడం. అండ్ బేసిక్ గా ప్రతి ఒక్కరి లైఫ్ కూడా ఒక డిఫరెంట్ వేలో రన్ అవుతుంటుంది. మీ లైఫ్ ఫ్రమ్ డే 1 to ఈ రోజు ఎన్నో డ్రమాటిక్ మీరు చూసింటారు, అప్స్ అండ్ డౌన్స్. సో ఎలా ఫీల్ అవుతుంటారు? ఇవంతా వచ్చి మన లైఫ్ అనేది ఒక లెసన్ నేర్చుకోవడానికి వచ్చామని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క లెసన్ ఉంటుంది మనకు లైఫ్ లో. అంటే ఒక 10 years ముందు ఒకలా ఉంటుంది లైఫ్, మళ్ళీ తర్వాత ఇప్పుడు మాట్లాడినప్పుడు ఇంకొకలా మాట్లాడుతున్నాను, తర్వాత నెక్స్ట్ ఎలా ఉంటుంది తెలియదు. ప్రతి ఒక్కటి మన లెసన్ లాగా అనుకోవాలంతే. ఏ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా అది ఏదో నేర్పించడానికి వచ్చింది అనేసి మనం తెలుసుకోవాలి. అదే లైఫ్ అని అర్థమైంది. ఈ రోజు వరకు కూడా చాలా మంది ఇళ్లలో కానీ, ఒకప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్, ఒక 90s కిడ్స్ వరకు ప్రతి ఒక్కరికి మీరు అందరు పరిచయం. ఇప్పుడు సీరియల్ చూసే వాళ్ళకి టీవీలో నటిగా పరిచయం, మా అందరికి హీరోయిన్ గా పరిచయం. సో ఈ ట్రాన్స్ఫార్మ్ లో ఇంతమందికి మీరు ఈ రోజు వరకు కూడా గుర్తున్నారంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం అనేది ఏంటే, నిజంగానే చెప్పాలంటే అప్పటి నుంచి నేను చేసిన సినిమాల వల్ల సీరియల్స్ రావడం జరిగింది. సో కొంచెం మెయింటైన్ చేసుకోవడం ఫిజిక్గా కూడా, అంటే మనం కొంచెం ఎనర్జీగా ఉంటేనే కదా సీరియల్ చేయగలము. సో నేను అనుకోకుండా నాకు అదొక అదృష్టం అనుకోవాలి. సినిమాలు అనేది చేస్తున్నాను, సినిమాలు చేసిన క్యారెక్టర్స్ వల్ల ఆ ఇమేజ్ అలాగే ఉంది, ఆడియన్స్లో ఇంకా ఆ ఇమేజ్ ఉంది కాబట్టి మళ్ళీ సీరియల్స్లో నన్ను తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పటికి కూడా మెయిన్ లీడ్గా చేయడం అనేది బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ వల్ల అండి. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు తీసుకొని అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చి చేయిస్తున్నారు అనుకుంటున్నాను. సో మా యమున గారి గురించి ఎన్నో ఇంటర్వ్యూస్లో చాలాసార్లు చెప్పే ఉంటారు. అండ్ మా ఆడియన్స్ కోసం ఒక్కసారి చిన్న రీకాల్. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? బెంగళూరు అండి. బెంగళూరు. ఓకే. అంటే పుట్టి పెరిగిందంతా బెంగళూరు. మా నాన్నగారు, మా మదర్ వాళ్ళంతా పుట్టి పెరిగింది అక్కడ చిత్తూరు.
చిత్తూరు దగ్గర. ఓకే, చిత్తూరు ఇక్కడ to సెటిల్ అయ్యారు వచ్చి. మేము బార్న్ బట్టప్ అంతా బెంగళూరే. సో మీరు ఒక్కరేనా మేడం? అమ్మ ముగ్గురు ఉన్నామండి మేము. నేను లాస్ట్ అమ్మాయిని. ఓకే, లాస్ట్ వాళ్ళు బాగా అల్లరి కదా మేడం, మీరు ఎందుకు చాలా సైలెంట్ గా ఉంటారు? లేదు చాలా నాటి, నేను చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదాన్ని. ఓకే, అలాగే ఉండేది. తర్వాత కొంచెం చేంజెస్ వస్తాయి కదా. సో పైన ఇద్దరు లైక్ అక్కనా బ్రదరా? ఇద్దరు అక్కలే. ఇద్దరు అక్కలే. నేనే లాస్ట్. నైస్ నైస్. సో మరి అమ్మ నాన్న గురించి ఏం చెప్తారు? అమ్మ నాన్న గురించి అంటే మా మదర్ హౌస్ వైఫ్, మా ఫాదర్ వచ్చేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. సో చాలా క్యాజువల్గా కొంచెం చెప్పాను కదా, ఒక ఇదిగా ఉండేది, అల్లరి చేసేదాన్ని ఎక్కువ. అలాగే ఉండేది లైఫ్ అంతా. సరదాగా ఉండడం, ఎప్పుడు హ్యాపీగా ఉండడం ఇష్టం నాకు. కొంచెం కూడా సాడ్గా ఉండడం ఇష్టం ఉండదు. సో ఏదో వెతుక్కుంటూ ఏదో ఆడుకుంటూ, అసలు అంత ఆడుకునేదాన్ని అనమాట. అంత ఫ్రెండ్స్ ఎక్కువ. సో బాగా జంక్ ఫుడ్ తింటూ అన్ని లైఫ్ అంతా ఫుల్ అలా ఉండేది అనమాట. బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండేది చిన్నప్పుడు. ఓకే, సో మరి లైక్ ఎంత వరకు చదువుకున్నారు? లైక్ ఎడ్యుకేషన్ 10th స్టాండర్డ్ అంతేనండి. 10th అంతే. నిజంగా అంతే చదివింది నేను. బాగా యాక్చువల్లీ చెప్పండి, చాలా మంచి బెస్ట్ స్టూడెంట్ అనమాట. బట్ చదవలేకపోయాను. ఏదో ఫేట్, ఇలా ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. తర్వాత చదవడం కుదరలేదు. సో అంతే, జీవితాన్ని చదువుతున్నాను అనుకోవడం అంతే. మంచి బుక్స్ చదవడం వల్ల ఇంత నాలెడ్జ్ వచ్చింది, కానీ అంతే 10th తోనే ఆగిపోయాల్సి వచ్చింది. చాలా మంది కూడా అంటారు లైఫ్ లెసన్స్ నేర్చుకో, ఇది కాదు అని. నిజంగానే అది నిజమే. ఇదే అది కావాలి, ఎడ్యుకేషన్ కూడా, బట్ ఇది కూడా కావాలి కాబట్టి ఇదే ఎక్కువ నేర్చుకున్నాను. ఓకే, సో అక్కతో లేకుంటే చెల్లితో మీ అంటే లైక్ బంధం ఇద్దరు అక్కలే కదా, ఇద్దరు అక్కలతో మీ బాండింగ్ ఎలా ఉండేది? పెద్ద అక్క వచ్చి కొంచెం సీరియస్ అనమాట, ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉండేది. మా చిన్న అక్కతో నాకు ఫుల్ ఫైటింగ్, రోజు గొడవలు అన్ని, అందరూ ఇంట్లో ఉన్నట్టుగానే ఉండేది అనమాట. అలాగే ఆడుకుంటూ అలాగే ఉండేవాళ్ళం అనమాట. అది సో ఈ రోజు అంటే ఒక తెర మీద మిమ్మల్ని చూస్తున్నాం, అది 70mm కానీ, ఒక టీవీ అయినా కానీ, ఒక వెబ్ సిరీస్ ఏదైనా కానీ వచ్చు. బట్ ఒకప్పుడు మీ ఫ్యామిలీస్ లో ఎవరన్నా ఈ యాక్టింగ్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అసలు ఎవరు లేరండి. మీరే ఫస్ట్? అవును, మీరే లాస్టా? నేను లాస్ట్ కూడా. ఇది కరెక్ట్ గా చెప్పారు, అడిగారు. నేనే లాస్ట్ కూడా. ఓకే, సో మరి అందుకేనా డే 1 నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కువగా అంటే చాలా కామ్ గా, రిజర్వ్డ్ గా, యాక్టింగ్ అంటే ఎక్కువగా నాకు ఇష్టం లేదనే చెప్తుంటారు. అంటే మీ బయోగ్రఫీస్ నాకు ఇండస్ట్రీ ఇష్టం లేదు, యాక్టింగ్ అంటే ఇండస్ట్రీ రావడం ఇష్టం లేదు. ఎందుకలా? అంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు కొంచెం షై టైప్ అనమాట. ఇప్పుడిప్పుడే నేను ఇలా మాట్లాడుతున్నానంటే మా ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు. అంటే అంత జోవియల్గా ఉంటాను, ఫ్రెండ్లీగా ఉంటాను, బట్ కెమెరా ఫేస్ చేయడం, 10 మందిలో మాట్లాడడం కొంచెం బాగా షై నాకు. యాక్చువల్లీ అసలు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చూసారంటే మాట్లాడేదాన్ని కాదు. ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. తెలియకుండా నేను మాట్లాడుతున్నాను ఇంతసేపు కూర్చొని. తెలుగు ఎలా మేడం? ముందు నుంచి తెలుగు వచ్చి ఇక్కడే ఇండస్ట్రీలో వచ్చి నేర్చుకుంది. అంటే తెలుగు అప్పుడు వచ్చు, బట్ అన్ని మిక్సింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, కన్నడ అన్ని మిక్స్ అయిపోయి ఉంటుంది. అలాంటి లాంగ్వేజ్ వచ్చు. ఇప్పుడు షూటింగ్స్ చేయడం వల్ల అప్పుడు నేర్చుకున్నాను తెలుగు అంతే. ఎగ్జాక్ట్లీ. సో అందుకని నాకు ఇండస్ట్రీ అంటే ఇదేం కాదు. ఈరోజు నిజంగా ఇంత పేరు తెచ్చుకున్నానంటే, నిజంగానే ఒక యాక్ట్రెస్ గా ఇంత పేరు తెచ్చుకున్నానంటే నిజంగానే లక్కీ కదా. అందరికి ఇంత గుర్తింపు ఎలా వస్తుంది? చాలా మంది, ఎంతో మంది మంచి టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళు గుర్తింపు లేకుండా చాలా బాధపడుతుంటారు. సో దాన్ని అదృష్టంగా భావిస్తాను, దానికి నేను గౌరవిస్తాను. కానీ అంటే స్టార్టింగ్ అంటే ఆ షైనెస్ వల్ల నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు నిజంగానే. అందుకని వద్దు అనుకునేదాన్ని. దాని తర్వాత నాకు వచ్చాక ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ రావడంతోనే నేర్చుకోవడం, యాక్టింగ్ ఇలా నేర్చుకోవాలి, ఎలా మనం న్యాచురల్గా యాక్ట్ చేయాలి, పేరు తెచ్చుకోవాలి, ఆ పట్టుదల బాగా ఉండేది నాకు. అది ఉండడం వల్ల బాగా నేర్చుకోవడం జరిగింది అన్నమాట. ఎక్కువగా స్క్రీన్ చూస్తున్నాను సరే, ఏదో ఒక ఇంట్లో ఆడపిల్ల తిరుగుతుంది, ఏదో ఒక భర్త భార్య బంధం ఇలా ఉంటుంది, ఇవే కనిపిస్తాయి. కానీ ఆ ప్రొజెక్షన్ లో కూడా మీకు రాదు అనేది మాకు అర్థం కాదు. అదే ఎందుకంటే అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి, ఎప్పుడు మనకు పర్ఫార్మెన్స్ అంటే న్యాచురల్గా ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవుతేనే బాగుంటుంది. అప్పుడు మీకు అలా అనిపించదు అనమాట. మన ఇంట్లో ఫ్యామిలీలో మనిషిలాగే అనుకునే వాళ్ళమని అంటారు, ఎప్పటికీ అంటారు. సో అది అనమాట. ఓకే, అండ్ బేసిక్ అంటే మీరు చెప్పారు కదా, కెమెరాస్ అంటే నాకు కొంచెం ఇంకా ఇప్పటి వరకు కూడా ఒక ఇన్కన్వీనియంట్ ఫీలింగ్. ఇప్పుడు లేదు, అంటే ఒక స్టేజ్ వరకు స్టార్టింగ్ లో నేను యాక్ట్ చేయమని అడిగినప్పుడు మాత్రం ఏమీ తెలీదు, ఏం చేస్తాను, కొంచెం షై ఫీలింగ్ ఉండేది, మాట్లాడడానికి కొంచెం భయపడేదాన్ని, అది ఉండేది. తర్వాత పర్ఫార్మెన్స్ కెమెరా ముందు యాక్ట్ చేసేటప్పటికి ధైర్యం వచ్చేసింది. ఓకే, అదే మీ దాంట్లో ఒక బయోగ్రఫీ వింటుంటే, బాలచంద్ర గారు మీ ఫస్ట్ డెబ్యూ ఇచ్చింది, ఆయన కూడా ఫస్ట్ షాట్ మీ మదర్ వెళ్ళి చెప్పేసరికి అమ్మాయికి భయం అంట, ఇంకా యాక్ట్ చేయదంట. అంటే ఇట్లా కాదు, నేను అమ్మాయితో యాక్టింగ్ చేయించుకున్నాను, కెమెరాని తీసేసి వాకింగ్ చేయించారంట కదా. కెమెరా ఉంది, నాకు కెమెరా ఎక్కడుంది తెలీదు. నాకు చెప్పు మమ్మీ, నేను యాక్ట్ చేయను చెప్పు అని పంపించాను. మా మదర్ నువ్వే వెళ్ళి చెప్పు అన్నారు. సరే వెళ్ళి నిల్చొని చెప్దామా, ఎవరితో చెప్దామా అని అలా ఆలోచిస్తుంటే, ఇటు నుంచి అటు నడుచుకొని వెళ్ళమన్నారు. కెమెరా టాప్ యాంగిల్ లో ఉంది, కెమెరా ఎలా ఉందో కూడా నేను చూడలేదు కదా. నేను వెళ్ళిపోయి చెప్దామంటే ఏం చెప్పట్లేదు, ఇట్లా వాక్ చేసుకుని నడిచేయమన్నారు, నడిచేసాను. ఇటు నుంచి ఎటు వెళ్ళమంటే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత షార్ట్లో యాక్ట్ చేసేసావు కదా ఇంకా అన్నారు.
అయిపోయింది, ఇంకా అలాగే యాక్ట్ చేయమని చెప్పారు. అప్పుడు ఇంకా మాట్లాడడం ధైర్యం లేక అలా చేయాల్సి వచ్చింది. ఇవంతా ఫేట్ అంతేనండి. అంటే ఇవన్నీ రాసి పెట్టినట్టుంది, ఇలా చేయాలని ఉన్నట్టుంది, దాన్ని మనం అక్సెప్ట్ చేయాలంతే. అంటే ఒక స్టేజ్ వరకు ఎన్నో మూవీస్ లో నటించారు, మంచి పేరు తెచ్చుకున్నారు, చాలా స్టార్స్ పక్కన కూడా కనిపించారు. బట్ తర్వాత మళ్ళీ సీరియల్స్ లోకి వచ్చారు. ఈ సీరియల్స్ లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? సీరియల్స్ కి నేను యాక్చువల్లీ మూవీస్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో మ్యారేజ్ చేయాలని ప్లాన్ చేశారు. అందుకని వెళ్ళిపోయాను, బెంగళూరుకి వెళ్ళిపోయాం. చెన్నైలో ఉండేవాళ్ళము, బెంగళూరుకి వెళ్ళిపోయాను. నన్ను టీవీలోకి తీసుకొచ్చింది మా సుమన్ గారు, ఈటీవీ సుమన్ గారు. ఆవిడ చేస్తే బాగుంటుంది, అన్వేషిత సీరియల్ ఆవిడ చేస్తే బాగుంటుంది, ఆవిడ ఎక్కడున్నారో కనుక్కోండి అన్నారు. వాళ్ళు వెతికి చెన్నైలో లేదండి వెళ్ళిపోయారు అని చెప్పేసి బెంగళూరులో న్యూస్ ఛానల్ ఉంది కదా ఈటీవీ అప్పుడు ఉండేది, వాళ్ళు తెలుసుకొని అడ్రస్ తెలుసుకొని వచ్చి నన్ను కాంటాక్ట్ చేసి మళ్ళీ అలా సీరియల్ యాక్ట్ చేయించారు. మీ రియాక్షన్ ఏంటి? అయ్యో వద్దనుకుని వెళ్ళిపోయాను, మళ్ళీ ఎందుకు వచ్చారు? అప్పుడు అనుకోలేవు, అంటే ఆ క్యారెక్టర్ అంతా చెప్పగానే చేద్దాం అనుకున్నా, వద్దనుకొని కాదు, మ్యారేజ్ చేయాలని మా మదర్ వెళ్ళిపోయాము. స్టాప్ చేశాను. స్టాప్ చేసి వెళ్ళిన తర్వాత ఇది అడిగేసరికి క్యారెక్టర్ బాగుంది కదా, సరే కొత్తగా ఉంది అనేసి మళ్ళీ చేయడం స్టార్ట్ చేశాను. అలా ఎవ్రీ టైం అలాగే జరిగింది. నేను వద్దననేది దానికంటే వేరే రెస్పాన్సిబిలిటీస్తో వెళ్తుంటే మళ్ళీ తీసుకొచ్చి చేయించడం అనేది నా అదృష్టం అనుకుంటాను. కొంతమంది కూడా చెప్తుంటారు కదా మేడం, అంటే మనం ఏదొద్దనుకుంటామో మనకు రాసి పెట్టినట్టే అవుతుంది. అది మాత్రం నిజం, అది మాత్రం నిజం, కరెక్ట్. అది అండ్ మధ్యలో మీ జర్నీలో నాన్నగారు కూడా పాస్డ్ అవుట్ అయ్యారు కదా. అవునండి. సో నాన్నని మీరు మిస్ అయినప్పుడు మీరు అంటే ఆ బాధ నుంచి ఎలా బయటకు వచ్చారు? నాన్నని మిస్ అయ్యాను, మా మదరు ఎక్స్పైర్ అయ్యారు, అంతా బాధ ఉండేది బాగా. యాక్చువల్లీ ఆ బాధ అంతా కొంతవరకు నాకు విపక్షణ ద్వారానే ఆ బాధ నుంచి అటాచ్మెంట్ ఇది నుంచి బయటకు రాగలిగాను. అదే నాకు బాగా సపోర్ట్ అయింది, నాకు అది బాగా సపోర్ట్ అయింది. ఎందుకంటే ఫాదర్ కంటే మదర్ ఎక్కువ అటాచ్మెంట్ నాకు. ఎంత అంటే మేము రోజుల కొద్దీ అలా ఒకే రూమ్లో ఉంటూ మాట్లాడుకుంటూ షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళం, అవుట్డోర్కి వెళ్ళేవాళ్ళం. అంత సపోర్టివ్గా ఉన్న మదర్ లేకపోయేసరికి నేను తట్టుకోలేకపోయాను, చాలా ఇబ్బంది అయ్యింది. చాలా మనదాకా కూడా ఏడుస్తూనే ఉన్నాను. మన విపక్షణకి వెళ్ళాక అక్కడ మనకు ఒక అన్నీ వస్తాయి బయటికి, ఏదైతే అటాచ్మెంట్స్ ఉంటాయో అవన్నీ లోపల ఉన్నదంతా ఒకసారిగా అన్నీ ఇదైన తర్వాత వెళ్ళిపోవడం అంటే ఏంటంటే మదర్ ఎప్పుడు గుర్తు లేకుండా వెళ్ళిపోవడం కాదు, ఆ పెయిన్, ఆ బాధ లేదు అన్న ఫీలింగ్ ఉంది కదా, ఆ ఫీలింగ్ని మనం సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. అది వెళ్ళిపోయినప్పుడు కొంచెం ధైర్యంగా ఉంటాము. గుర్తు చేసుకుని ఆ పెయిన్ అనేది, ఏడుపు అనేది రాకుండా మా మదర్ ఇలా ఉండేవాళ్ళు అని తలుచుకోవడం, ఆవిడ ఎక్కడున్నా ఇంకొక జన్మ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకోవడం, ఇవన్నీ జరుగుతుందండి లైఫ్. అమ్మగారి పేరు సుశీలమ్మ. సుశీలమ్మ. నాన్న పేరు మేడం? కృష్ణంనాయుడు. సో అమ్మ మీకు చెప్పిన ఒక మంచి మాట ఈ రోజుకి మీరు పాటించేది? అమ్మ ఎప్పుడు వచ్చి ఎంత కష్టం వచ్చినా ఎదుర్కోవాలి, వెనకడుగు వేయకూడదు, ధైర్యంగా ఉండాలి, మనకు అవుతుంది నా వల్ల అనేసి ముందుకు వెళ్ళాలి, కానీ ఒక్క డౌట్ కూడా పెట్టుకుని వెనక్కి వెళ్ళకూడదు అనేవాళ్ళు. చాలా స్ట్రాంగ్ లేడీ మా మదరు. ఆవిడని చూస్తే అంతే, అది చూసే నేను పెరిగాను కాబట్టి నేను ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను అనిపిస్తుంటుంది. అలా ఇప్పుడు చెప్పేవాళ్ళు. ఆ రోజులలో కూడా మేము ఎక్కువ చూసేవాళ్ళం, ప్రతి ఇంట్లో ఒక మగపిల్లాడు ఉండేవాళ్ళు, కానీ మీ దాంట్లో ముగ్గురు ఆడపిల్లలే. అవును. కానీ మిమ్మల్ని మాత్రం సినిమాలు ఇటువంటి ఫీల్డ్ కూడా పంపించగలిగారంటే మీరు కూడా ఒక టామ్ బాయ్ అనుకోవచ్చు. అంటే టామ్ బాయ్ అని అనడానికంటే సిచ్యుయేషన్స్ అంతే, సిచ్యుయేషన్స్ వల్లే అన్ని జరిగింది. అది జరిగిన తర్వాత ఆ స్ట్రాంగ్ మైండ్ వచ్చే మా మదర్ నుంచి వచ్చింది నాకు. ఇదైతే ఈ రోజు అయితే మాట్లాడుతున్నాను, ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను, అది మా మదరే. ఓకే. అండ్ నాన్నగారు మీకు ఇచ్చిన మంచి సజెషన్ ఏంటి? నాన్నగారు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేవాళ్ళు. ఏదైనా కష్టం వస్తే, ఎవరైనా మోసం చేస్తే వదిలేయమనేవాళ్ళు. ఎందుకంటే మా ఫాదర్ వచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ చాలా మోసం చేస్తే కూడా ఇట్స్ వదిలే, వాడు పాపాను వాడు పోతాడు అనే మాట అనేది చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. అది చూసే మనం ఏది వచ్చినా ఏది పోయినా హ్యాపీగా ఉండాలనేసి ఆయన చూసి నేర్చుకున్నాను. ఓకే. బట్ నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎక్కువగా గమనించాను, ఎక్కువగా స్పిరిచువల్ పాత్ లోకి వెళ్తున్నారు. అసలు ఈ స్పిరిచువాలిటీకి మీరు దగ్గర అవ్వడానికి ఏమైనా కారణం ఉందా? యాక్చువల్లీ అది ముందు నుంచే ఉన్నట్టుందండి నాకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఇంకేదో ఉంది లైఫ్, ఇది కాదు రొటీన్గా అందరూ చేసేది కాదు, ఇంకేదో ఉంది. దేవుడికి వెళ్ళి దండం పెడుతున్నాం, గుడికి వెళ్తున్నాము, పూజ చేస్తున్నాం అంటే మనం ఏదైనా దేవుడిని కోరుకుంటేనే ఇస్తాడు అంటే స్వార్థమా, ఇలాంటి డౌట్స్ చాలా ఉండేది నాకు. ఎవరిని అడగాలని అర్థం కాకుండా కొంచెం స్పిరిచువల్గా వెళ్ళాలి, తెలుసుకోవాలి, వాట్ ఈస్ లైఫ్ అని తెలుసుకోవాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. దానివల్ల నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఇది పరమయోగానంద ఒక బుక్ ఉంటుంది కదా, అది కూడా చదివాను. అలాంటి చదవడం, క్రియాయోగా, ఇవన్నీ నాకు పెద్ద నాలెడ్జ్ లేదు కానీ ఊరికే అది యూట్యూబ్లో చూడటమో లేదా బుక్స్ చదవడమో, దానివల్ల మెడిటేషన్ చేయడమో ఇలా కొంచెం కొంచెం ఉండేది. చిన్నప్పుడైతే యూట్యూబ్ కాదు, చిన్నప్పుడైతే ఏదో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను ఎప్పుడు అనేదాన్ని, మ్యారేజ్ అంతా ఎందుకు మమ్మీ, ఇవన్నీ తెలుసుకోవాలంటే హిమాలయస్కి వెళ్తే తెలుస్తుందంట కదా అని అడిగేదాన్ని. ఋషికేశ్కి అలా వెళ్తే తెలుస్తుందంట, నన్ను పంపించవా అంటే ఇదంతా ఏం కాదు, నువ్వు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చెయ్యి, ఫ్యూచర్లో చూద్దాం అనేవాళ్ళు. అది మైండ్లో ఉంది.
ఆ ఉండడంతో నాకు ఏదైతే మనం లోపల దుఃఖాన్ని తీయాలంటే ఎలా నాకు అర్థం కాలేదు. నాకు చాలా సిచ్యువేషన్లో దుఃఖం ఉంది, బాధ ఉంది, నాకు హ్యాపీగా బ్రతకాలి, నాకు ఇలా దుఃఖంతో ఉండడం ఇష్టం లేదు, నాకు వద్దు ఇది అని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఆ స్టార్ట్ చేసినప్పుడు బీవీ పటాభిరామ్ గారు మొన్నే పాస్ అయ్యారు కదా, పాస్ అయిపోయారు. ఆయన వచ్చి నాకు హిప్నాటిసిస్ నేర్పించారు. హిప్నాటిజం నేర్చుకున్నాను. హిప్నాటిజం నేర్చుకున్నా కూడా దాంట్లో కూడా కొంతవరకు బాగుంది, కానీ అది వచ్చి ఏంటంటే విజువలైజేషన్ అనమాట. హిప్నాటిజం అంటే ఇంకేది మాయ కాదండి, అందరూ చాలామంది తప్పుగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ వర్డ్ వాడకుండా విజువలైజేషన్ చెప్తున్నారు అందరూ సైకాలజిస్టులు. అదే ఊహించుకోవడం అంటే ఓకే మనకు అంతా హ్యాపీ, బాధలన్నీ పోయింది అని ఊహించుకుంటూ సబ్ కాన్షియస్ మైండ్లో అనుకుంటుంటే మనకు ఆ బాధ పోతుంది అనుకోవడం. సో అది చేసేదాన్ని చాలా బాగుంది. బట్ ఇంకా ఫుల్గా అంటే సర్ఫేస్ లెవెల్లో ఇదవుతుంది, ప్యూరిఫికేషన్ అవుతుంది, కానీ లోపల ఇంకా కొంచెం ఉంది బాధను అనిపించేది. ఇంకేదో తెలుసుకోవాలని అనుకుంటుంటే అప్పుడు నాకు విపశ్యన ఇంట్రొడ్యూస్ అయింది. అప్పుడు నాకు నేను చేసిన 2 years అయింది. 2 years 2023లో చేశాను. మా అమ్మాయి ఫస్ట్ చేయడం వల్ల చేశాను. సో అందుకని ఇప్పుడు ఏ క్రియాయోగా చేసినా ఏం చేసినా అవన్నీ చేసినప్పుడు మెడిటేషన్ అంటే నార్మల్గా ఉంటుంది. బట్ డెప్త్ లెవెల్లో చాలా డీప్గా మనం అనలైజ్ చేస్తూ తెలుసుకుంటూ వెళ్తే అప్పుడు మన దుఃఖం బయట లేదు, బయట మీరు అన్న మాటలో వేరేదో సిచ్యువేషన్ వల్ల లేదు, ఆ సిచ్యువేషన్ బయట ఉంది, క్రియేట్ అయ్యింది మనలో. అది తెలుసుకుని దాన్ని ఎలా తీయాలి అనేది నాకు విపశ్యన నేర్పించింది. అక్కడి నుంచి నాకు అప్పుడు అర్థమైంది వాట్ ఈజ్ లైఫ్ అని. ఇవన్నీ అంటే ఏ సిచ్యువేషన్స్ అయినా మనకి ఎందుకు వస్తాయి, ఎందుకంటే ఏదో తెలుసుకోవడానికే వస్తుంది. సో ఏదైనా నేర్చుకోవాలంటే ఒక దుఃఖం ఉంటేనే కదా నేను వెళ్ళాను. బుద్ధుడి మార్గంలోకి వెళ్ళాలంటే నేను ఏదో ఒకటి కావాలని కోరుకున్నాను కాబట్టే వెళ్ళాను. సో అప్పుడు అర్థమైంది ఎందుకు నాకే ఎన్ని కష్టాలు, నాకే ఎందుకు బాధలు అనుకునే ఇది పోయి ఓకే దీనికోసమే నేను నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ మార్గంలోకి వెళ్ళి నేర్చుకోవడం ఇవన్నీ జరిగిందండి. ఓకే, మరి 2 years ప్రయాణంలో ఎన్నో తెలుసుకున్నారు. ఇది చెప్తున్నప్పుడు కూడా మీ కళ్ళలో ఒక కళ కనిపిస్తుంది, అంటే నేను ఇది చాలా ఇష్టంతో నేర్చుకున్నాను అనే విధంగా. ఎప్పుడన్నా అనిపించింది అరే ఇదేదో ముందే నేర్చుకుంటే బాగుంటుంది? చాలా సార్లు అరే ఎందుకు ఇప్పుడు చూసాను, ఇంకొక 20 years బ్యాక్ చూస్తుంటే ఇంకొకలా ఉండేది లైఫ్ అని అనుకుంటాం, కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా దక్కింది అని సంతోషిస్తున్నాను. అందుకనే గ్యాప్ దొరికితే ఎప్పుడు వెళ్ళిపోదామా కోర్స్కి ఆలోచిస్తుంటాను. మా షూటింగ్లో కూడా ఏదన్నా గ్యాప్ అంటే విపశ్యనకి బుక్ చేసుకున్నారా, ఆ కోర్స్కి బుక్ చేసుకున్నారా అని అడుగుతుంటారు. సో అలా వెళ్తున్నాను. ఎక్కడ చూసినా మీ వీడియో ఇంటర్వ్యూ ఉందంటే పైన విపశ్యన. అవును, ఎందుకు చెప్పానంటే యాక్చువల్లీ చెప్పాలంటే కొన్ని విపశ్యన గురించి మీరు టాపిక్ తీశారు కాబట్టి మొత్తం చెప్తాను. విపశ్యన ఏంటంటే మనం బయటకి చెప్పకూడదు. నేను ఇండస్ట్రీలో మన పేర్లు చెప్పను, కానీ పెద్ద వాళ్ళు విపశ్యన చేశారు, ఎవరు బయటకు వచ్చి చెప్పలేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు బయటకి 10-15 years బ్యాకే చేశారు. వాళ్ళు చెప్పుంటే నేను 10-15 years బ్యాక్ నేను వెళ్ళుండేదాన్ని విపశ్యనకి. ఎవరు బయట చెప్పలేదు, నేను అప్పుడు ఏం తెలుసుకోలేదు. వర్డ్ లేనప్పుడు మనం టైప్ చేయం కదా యూట్యూబ్లో. వాళ్ళంతా చెప్పుంటే ఎంతమందికి హెల్ప్ అయ్యేది కదా అని నాకు ఫస్ట్ 10 days కోర్స్లోనే ఫీలింగ్ వచ్చింది. బయటికి వెళ్ళగానే నా ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ఇది ప్రపంచానికి తెలియపరచాలనే ఉద్దేశం. సో అది నేను స్టార్ట్ చేశాను. చేసినప్పుడు నాకు ఎవరు అక్కడ కాంటాక్ట్ లేదు విపశ్యన దీంట్లో గ్రూప్స్లో. ఓన్లీ వెళ్ళాను, కోర్స్ చేశాను, వచ్చేసాను. కానీ మన పర్సనల్ ఏం ఎక్స్పీరియన్స్ అయిందో అది చెప్పకూడదు, అది నాకు తెలీదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎవరికి అయిందో అది సత్యం. మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుందో అది మీది, నాకు వేరేలా అవుతుంది, ఇంకొకలా అవుతుంది, అది షేర్ చేసుకోకూడదు. నేనేం చేశాను, ఇంత మంచిది అని చెప్తుంటే క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఏం స్పెషల్ చెప్పండి అన్నప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్పాను. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ చెప్పకూడదు, అది అందరికీ ఆడియన్స్కి ఇప్పుడే చెప్తున్నాను. మీరు విపశ్యన చేశారంటే మీకు ఏం సత్యంగా తెలుస్తుందో, మీకేం తెలుస్తుందో అదే సత్యం అనమాట, అదే ఆర్య సత్యం అనమాట. అది మనం తెలుసుకోవాలి. మన ఎక్స్పీరియన్స్తో మనకి ఏం వస్తుందో అదే మెడిటేషన్ చెప్తున్నప్పుడు కూడా లైక్ రీసెంట్ గా వెంకటేష్ గారు ఒక ఇంటర్వ్యూ షోలో చెప్తారు, నేను స్పిరిచువాలిటీని దగ్గర అయ్యాను, నేను అది చేసినప్పుడు నాలో ఒక ఎనర్జీ క్రియేట్ అయింది, అది ఏదో అనేది నాకు సంబంధం లేదు, బట్ ఐ బిలీవ్ ఇన్ దట్, ఐ ట్రస్ట్ దట్ అని చెప్పారు. సో మీరు కూడా అంతే స్ట్రాంగ్గా? చాలా స్ట్రాంగ్గా అండి, డెఫినెట్గా అండి. విపశ్యన అయితే చాలా నేర్పించింది. అది నాకు ఎంతవరకు ఇప్పుడు వచ్చిందంటే నాకు ఇంకా 10 మంది, నాకు ఇప్పుడు ఏం తెలుసా, నా గోల్ కూడా నిన్న మా అమ్మాయి అడిగింది, ఏమని అడిగింది, నీకేం కావాలి లైఫ్లో అనే పాయింట్ అడిగింది. ఆ తర్వాత చెప్తాను, కానీ విపశ్యన ఇంకా చాలా మందికి వెళ్ళాలి, అందరూ దుఃఖం నుంచి బయటకు రావాలి. అంటే బుద్ధుడు ఏం చెప్పాడంటే విపశ్యన అంటే ఏంటంటే సింపుల్గా చెప్తాను, అంటే ఎక్కువగా చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారండి. నేను చాలా ఇంట్రెస్ట్లో ఎక్కువ చెప్పడం వల్ల కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి టీచర్స్ చెప్పేదాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటే బెటర్. అందుకని ఏం చెప్తానంటే బుద్ధుడు ఏం చెప్పాడంటే ఈ ప్రపంచం మొత్తం దుఃఖం ఉంది,
దుఃఖానికి కారణము తెలుసుకున్నాడు. ఆ కారణము ఉంది. ఆ కారణము తెలుసుకుని దానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఒక దారి కూడా చూపించాడు. ఆ పాత కూడా చూపించాడు. ఇంతేనండి, ఇంత సింపుల్. దాన్ని ఏమంటారంటే ఆర్య సత్యాలు అంటారు. దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం ఉంది, దుఃఖానికి ఒక విడదీయడానికి ఒక మార్గం ఉంది, అది వదిలేయడానికి ఆ మార్గం వెళ్ళే పాత దారి కూడా చూపించారు. ఈ 4 విషయాలు మనం తెలుసుకుంటే విపశ్యన అర్థమైపోతుంది. అండ్ ఎక్కువగా ఈ రోజులలో ఈ స్పిరిచువాలిటీకి చాలా రికగ్నేషన్ వచ్చింది. అంటే బేసిక్గా ఎందుకు ఈ స్పిరిచువాలిటీ ఎక్కువ గ్రో అవుతుంది, ఎక్కువ మంది తెలుసుకోవాలనుకుంటున్నారంటే కారణం ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏంటంటే ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ 2600 years బ్యాక్ బుద్ధుడు ఇది చాలా పెద్ద ఒక నోబెల్ ట్రూత్ కనుక్కున్నారు. కనుక్కొని ప్రపంచానికి చెప్పారు. అది ఇండియాలోనే జరిగింది. కానీ మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని 500 years వరకు దాన్ని కాపాడుకుంటూ దాని తర్వాత అది మిక్స్ అయిపోయింది. అంటే దాంట్లో ఇంకేదో కలపడం, మంత్రాలు కలపడం. ఎందుకంటే విపశ్యన అంటే రిలీజన్ కాదండి, బుద్ధిజం కాదు. ఆయన చెప్పలేదు దీంట్లో మతం లేదు, ఏమీ లేదు. ఒక మనిషి జీవి, మనిషి ఎవరైనా చేయొచ్చు. విపశ్యన అనేది ఎవరైనా చేయొచ్చు. ముస్లిం అనో, క్రిస్టియన్స్ అనో, హిందూ అనో లేదు, దాంట్లో ఆయన చెప్పలేదు. కానీ అది బుద్ధిజంగా ఇప్పుడు ఇంతమంది చేంజ్ చేసేసారు. కానీ అది వచ్చి ఆయన చెప్పినప్పుడు అది 500 years చాలా ప్యూర్గా ఉంది. విపశ్యన అంటే ఒక రకం ఉందండి, అది బయట ఎక్కడ జరిగేది విపశ్యన కాదు. అది ఒకరే ప్యూర్గా పెట్టుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. అదేంటంటే విపశ్యన చెప్పించిన తర్వాత 500 years లోపల అది తర్వాత మన ఇండియా డిస్ట్రాయ్ అయిపోతూ వెళ్ళిపోయింది. అది తగ్గిపోయింది. అటు కలపడం, వేరేనో కలిపేసేయడం, దానికి ఒక అర్థం తీసుకురావడం, ఇలా ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు కూడా మనకు ఒక విషయం చెప్తే ఇంకొక రకాలు తీసుకెళ్ళిపోతున్నారు. అలా తీసుకెళ్ళిపోయి అది మూలన పడిపోయింది. అప్పట్లో అశోక చక్రవర్తి తెలుసు కదా, అశోకుడు వచ్చి అది మన చెట్లంతా నాటారు కదా, ఆయన ఇది బయట ప్రపంచానికి కూడా వెళ్ళాలి, ఇది మొత్తం స్ప్రెడ్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని బర్మాకి, శ్రీలంకకి పంపించి ఈ విపశ్యని స్ప్రెడ్ చేశారు. అలా ఏంటంటే ఒక గురు పరంపర ఒకరి నుంచి ఒకరికి అలాగా తక్కువైపోయింది. ఇండియాలో మొత్తంగా వెళ్ళిపోయింది, టోటల్గా వెళ్ళిపోయింది. అని బర్మా, శ్రీలంకలో అలా ఉండిపోతూ బర్మాలో వచ్చేసి ఒక గురూజీ పరంపర నుంచి ఒకరికొకరికి వస్తూ ఒక మనిషి సాయిజీ ఉబాకిన్ అని ఆయన విపశ్యన ప్యూర్గా బుద్ధుడు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈజ్, దాని ఏమీ మార్పు లేదు, ఆ సత్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. దాని నుంచి ఎస్ఎన్ గోయంకాజీ అంటే సత్యనారాయణ గోయంకాజీ ఉన్నారు కదా, ఆయనకు వచ్చి మైగ్రేన్ వచ్చింది. మైగ్రేన్ వస్తే ఆయనకి ట్రీట్మెంట్ లేదు అని అందరూ డాక్టర్స్, ఫారిన్ డాక్టర్స్, యూఎస్కి వెళ్ళాడు. ఆయన కొంచెం బిజినెస్ మ్యాన్ అనమాట. సో డబ్బులు ఉంది కాబట్టి మొత్తం ఆస్ట్రేలియాకి వెళ్ళడం, చూపించుకోవడం అన్నీ చేస్తే ఒక మార్ఫిన్ ఇంజెక్షన్ తప్ప దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేశారు డాక్టర్స్. అప్పుడు ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తే నేను విపశ్యన నేర్చుకుంటా అని చెప్పేసి ఉబాకిన్ గారి దగ్గరికి బర్మాలో, అక్కడ మాత్రం ఆ ప్యూరిఫిటీ అలా కాపాడుకున్నారు వాళ్ళు. మన ఇండియా నుంచి వచ్చిన ఒక మంచి ఇది ఒక విద్య అనేసి వాళ్ళు కాపాడుకుంటూ వస్తుంటే అక్కడ వెళ్ళి నేను నేర్చుకోవాలనుకుంటే నీ మైగ్రేన్ కోసం అయితే రావద్దు, మైండ్ ప్యూరిఫికేషన్ కోసం రా, అదైతే నేను నేర్పిస్తాను చెప్తే అలాగే అనేసి వెళ్ళి నేర్చుకున్నారు. నేర్చుకుని 14 years ఉన్న తర్వాత ఆయన 1969లో ఇండియాకి తీసుకొచ్చారు. ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేశారు. ఒక్కొక్కటే సెంటర్. ఫస్ట్ సెంటర్ మన హైదరాబాద్లో వచ్చింది తెలుసా, 50 years బ్యాక్. నాకు తెలియదు, అది చెప్తున్నా, అందుకే చెప్తున్నా ఆడియన్స్కి ఇది అర్థం అవుతుందని. 1969లో ఆయన ఫస్ట్ పెట్టింది సెంటర్ వచ్చి ఇక్కడ. ఫస్ట్ వేరే చోట అనుకున్నారు, ఆలోపు ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది అనమాట సెంటర్. అలా సెంటర్స్ ఆయన ఇది చేస్తూ ఆయన అన్ని చోట్ల వెళ్ళలేకుండా అసిస్టెంట్ టీచర్స్ని రెడీ చేసి వాళ్ళతో ఈయన వాయిస్ ఓవర్స్ అంతా ఇస్తూ అవంతా చేస్తూ అది అలాగా స్ప్రెడ్ అయ్యి ఈ రోజు విపశ్యన ఇంతమందికి చేరింది. ఇది చాలా మంది చేశారండి. ఈవెన్ తిహార్ జైల్లో కూడా విపశ్యన చేయిస్తే వాళ్ళలో కూడా చేంజ్ చూశారు. అంటే ఓకే, మన మైండ్ ప్యూరిఫికేషన్ ఏమవుతుందంటే మన బాడీలో జరిగే అన్ని చేంజెస్ కూడా డెఫినెట్గా మంచిగా హెల్త్ బాగుంటుంది. మెయిన్ మైండ్ ప్యూరిఫికేషన్ అవుతుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్లోనే ప్రతి ఒక్కటి జరిగేది. సో అది బాగా తెలుసుకున్నారు. అది అందుకనే 10 days కోర్స్ ఎందుకు అంటే మీకు ఒక విషయాన్ని, ఒక హ్యాబిట్ ప్యాటర్న్ ఏంటంటే మనకు ఏదైనా చూస్తే నచ్చితే ఒక రియాక్షన్ ఇస్తాం, నచ్చకపోతే ఒక రియాక్షన్ ఇస్తాం. అంటే రాగం, ద్వేషం, మోహం ఇవే ఉంటాయి మన దగ్గర. ఆ రాగద్వేషాన్ని తీయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం ఆనాపానసతి అంటారు. ఒక 3 days వచ్చి ఆనాపాన అంటే ఓన్లీ బ్రెత్ని అబ్జర్వ్ చేయడం. ఈ ప్లేస్లో బ్రెత్ని అబ్జర్వ్ చేస్తుంటే ఏమవుతుంది, మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం. పాస్ట్కి వెళ్ళాము, ఫ్యూచర్కి వెళ్ళాము. కానీ బ్రెత్ అనేది ఒరిజినల్ సత్యం కదా. మీ సత్యాన్ని మీరు తెలుసుకుంటున్నారు. ఇక్కడెక్కడ వచ్చి మీరు ఏదో మాయను ఎవరో చెప్పింది వినట్లేదు, మీరే తెలుసుకుంటున్నారు. ఆ 3 days ఆనాపానసతిని ఒక బ్రెత్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆ చేస్తూ వచ్చి మనసు నిర్మలం అవుతుంది, అంటే సమాధి స్థితికి వెళ్తుంది. ఆ వెళ్ళిన తర్వాత అప్పుడు మన సెన్సేషన్స్, బాడీలో సెన్సేషన్స్ తెలుస్తాయి మాకు.
ఆ సెన్సేషన్ ఎందుకు పుడుతుందంటే ఇష్టమైతే ఒక రకం సెన్సేషన్, ఇష్టం లేని విషయం రాగం అంటే ఒక సెన్సేషన్, ద్వేషం అయితే ఇంకొక సెన్సేషన్ పుడుతుంది. మనం రియాక్ట్ అయ్యేది ఆ సెన్సేషన్స్కి. ఆ సెన్సేషన్కి మనం రియాక్ట్ కాకుండా ఉంటే మైండ్ ప్యూరిఫికేషన్ జరిగి మీ దుఃఖం ఏదైతే ఉందో, అంటే రాగమైన దుఃఖమే, ద్వేషమైన దుఃఖమే పుడుతుంది. అంటే మీరు ఒకటి కోరుకున్నారు, జరగకపోతే ఏమవుతుంది, మీకు ద్వేషం పుడుతుంది. అదే అలాగనమాట. సో దేనికి బ్యాలెన్స్, అంటే రాగమైనా ఒకేలా చూడటం, సంతోషానికి దుఃఖానికి రెండింటికి సమానంగా ఈక్వల్గా చూస్తూ సమతతో ఉంటూ దాన్ని అబ్జర్వ్ చేస్తుంటే మీరు ఉన్న దుఃఖం వెళ్ళిపోతుంది. ఈ సైన్స్ బుద్ధుడు కనుక్కున్న విషయం ఇప్పుడు విపశ్యనాగా మన ఇండియాలో ఉంది. దానికి ఒక వెబ్సైట్ వచ్చి www.dhamma.org. ఇది బుక్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా, ఫారిన్లో, జర్మనీ, యుఎస్లో అన్ని చోట్ల 220 సెంటర్స్ ఉన్నాయంట. ఇన్ని సెంటర్స్లో ఫ్రీ. ఈ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది ఫ్రీ. ఎందుకంటే ఓన్లీ టీచింగ్ మాత్రం ఫ్రీ అని అనుకుంటే వచ్చేవాళ్ళు ఆ ఈగోతో నాకు ఫుడ్ బాగాలేదు, నేను పేమెంట్ ఇచ్చాను, లేకపోతే నాకు రూమ్ బాగాలేదు అంటారు. అందుకని ఫుడ్, రూము అన్ని ఎవ్రీథింగ్ ఫ్రీ. ఇది మీకు టీచింగ్ విద్య నేర్పించిన 10 days టోటల్గా ఫ్రీ. మరి ఎలా జరుగుతుంది ఇవంతా అని అంటే ఆయన ఒకటే చెప్పాడు, విద్యని మనం ఫ్రీగా ఇవ్వాలి, డబ్బుతో కాదు, ఇది చేసేది కాదు, డబ్బు ఇచ్చేది కాదు కదా ధర్మం నేర్చుకోవడం అంటే. ఆ 10th day మీరు ఏదైతే మీరు దాని నుంచి బెటర్మెంట్ ఇంప్రూవ్ అయ్యారో దాన్ని బట్టి మీకు ఎంత లాభం పొందిందో దాన్ని బట్టి మీ మనసారా మీ మనస్తృప్తి కోసం డొనేషన్స్ ఇవ్వాలి. ఆ డొనేషన్తోనే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇది జరుగుతుంది, ఆ కోర్స్ జరుగుతుంది. మీరు ధర్మం అన్నారు కదా, అంటే లైక్ బుద్ధిజం గురించి అంటే మేము అనొచ్చు, మీరు చెప్పొచ్చులేండి, మీరు అనొచ్చు కాబట్టి నో ప్రాబ్లం. మేము విపాసన గురించే అడుగుతాం. అంటే బేసిక్ గా మనిషిలో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, బాధ, ఆనందం, కోపం, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటారు. బట్ చాలా మంది రోజుల్లో ఎక్కువగా స్పిరిచువాలిటీలో ఎక్కువగా వినే పదం సనాతన ధర్మం అంటారు. సనాతన ధర్మానికి ఇప్పుడు వీళ్ళు పాటించే ధర్మానికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? యాక్చువల్లీ ఏంటంటే సనాతన ధర్మం అంటే ఓన్లీ హిందూయిజం కాదండి, ప్రతి మనిషికి సనాతన ధర్మం అవుతుంది. అంటే ఇది కాస్మిక్ లా, కాస్మిక్ ఎనర్జీ. సనాతన ధర్మం అంటే అది ప్రతి జీవికి, హిందూ ముస్లిం అది తర్వాత క్రియేట్ అయిందండి, ముందు లేదు, ఒక జీవి అంతే. అది సనాతన ధర్మం అంటే అది మార్పు లేనిది, కాలంతో పాటు మారిపోనిది కాదు, ఎప్పటికీ ఉన్నది, అది ఎప్పటికీ ఉంటుంది. దాంట్లో ధర్మం ఏంటంటే మీరు ఎలా జీవించాలి, సూత్రాలు ఏంటి, ఎలా జీవించాలి ఒక మనిషి, ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు, జీవహింస చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అన్నీ దీంట్లో ఉంది, ప్రతి రిలీజన్లోనే చెప్పేది అదే కదా. ఎవరిని బాధ పెట్టద్దు, నువ్వు హ్యాపీగా ఉండు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మోసం చేయదు, ఎవరిని ద్రోహం చేయొద్దు, ఇవే కదా చెప్తున్నారు. సో దాన్నే ఇక్కడ ధర్మంలో ఏం చెప్పారు, అదే ధర్మం అంటే. అది బుద్ధుడు చెప్పాడని కాదు, టోటల్గా ధర్మం అంటేనే అదే. ఇంకొకరి శరీరంతో కానీ మాటతో కానీ బాధ పెట్టద్దు అనేది, ఇది అన్ని ధర్మంలో ఉంది, ఇదే ధర్మం అంటే. దీంట్లో మాకు 3 స్టేజ్లు ఉంటాయి. విపశ్యనలో ఏంటంటే శీల, సమాధి, ప్రజ్ఞ, ఈ 3 బ్యాలెన్స్ చేసినప్పుడే మీకు విపశ్యన జరుగుతుంది. ఎందుకంటే మీరు మనసుని ప్యూరిఫికేషన్ చేసుకోవాలంటే ముందు మీ క్యారెక్టర్ కూడా బాగుండాలి కదా. సో దానికనే శీలం అంటారు. 5 ఏంటంటే అబద్ధాలు చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, అంటే మనది కావాలంటే మనం తీసుకోకూడదు, మోసం చేయకూడదు, తర్వాత ఏ జీవిని హింసించకూడదు, ఏ జీవి అయినా హింసించకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే మీరు ప్యూరిటీ తెలుసుకునేటప్పుడు మత్తు పదార్థాలు ఉంటే మత్తులో మునిగిపోతారు, కానీ మీకు ప్యూరిఫికేషన్ ఎలా జరుగుతుంది, మీరు నిజాన్ని ఎలా తెలుసుకుంటారు, సత్యాన్ని తెలుసుకోవాలి. సో అందుకని మత్తు పదార్థాలు లేదు, అలాగే వ్యభిచారం కూడా చేయకూడదు. అంటే మనంత మన నైతికంగా బతకడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్ సమాధి. అంటే మన మనసుని అంత సమాధి స్థితికి తీసుకెళ్ళినప్పుడే, అది ఫుల్ కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టినప్పుడు మనలో చేంజెస్ అంతా మనం తెలుసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత జరిగితే ప్రజ్ఞ, అదే విపశ్యన. లైక్ బ్యూటీని మీరు ఏమంటారు, లైక్ బ్యూటీని మీరు ఎలా వర్ణిస్తారు? అంటే కనిపించేది బ్యూటీనా? చెప్పాక బ్యూటీ అనేది యాక్చువల్లీ ఒకటండి, మనం సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే పుట్టినప్పుడు ఒకలా ఉంటాము, తర్వాత ఒక ఏజ్లో ఒక అందమో అనేది వస్తుంది, దాని తర్వాత మిడిల్ ఏజ్లో ఒకలా ఉంటాము, వయసు అయిన తర్వాత రింకల్స్ వస్తుంది. ఇది ధర్మమే కదా, ఇది జరిగేదే కదా. దీంట్లో బ్యూటీ అనేది ఎక్కడొస్తుంది, మీరు చూసే కళ్ళను బట్టే ఉంటుంది. ఒక మనిషిని బ్యూటీతో మీరు ఇది చేయదు, అర్థం చేసుకోవద్దు. బ్యూటీ అంటే ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ వ్యక్తిత్వాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. ఒక మనిషి అండి చాలా అందంగా ఉంది, ఒక క్వీన్లా ఉంది, వచ్చి మేము 4 మాటలు తిట్టింది, మీరు ఆ బ్యూటీని చూసి బాగుంది సంతోషిస్తారా? చిరాకు పడతారు కదా, వెళ్ళ నీ బ్యూటీ ఎవరు, అది కాదు కదా. వ్యక్తిత్వం ఇంపార్టెంట్, మీరు ఎవరికి ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేసి. అది ముందు మన ఇండియాలో చాలా స్కిన్ గురించి, మన హెల్త్ గురించి, అయ్యో రింకల్స్ వచ్చేసిందా, ఇలా అయిపోయిందా, ఆ ఫీలింగ్ ఇంకా ఉంది. నన్ను ఎవరైనా అడిగితే నాకు నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే అడగడం తప్పులేదు, కానీ
బ్యూటీ అంటే ఏంటిని తెలుసుకోలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రింకల్స్ వస్తే రానివ్వండి, వయసు అయిన తర్వాత రాని, అక్సెప్ట్ చేయండి, వయసు అయింది, అక్సెప్ట్ చేయండి. ఎందుకు దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? జుట్టు రాలిపోతుంది, ఓకే, వైట్ హెయిర్ వచ్చింది, రింకల్స్ వచ్చింది, నడవలేకపోతున్నారు, కళ్ళద్దాలు వస్తాయి, దేనికి దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది? మన వ్యక్తిత్వాన్ని మంచిగా పెంచుకోవాలి, దాన్ని మంచిగా చూసుకుంటే అదే అందం అండి. ఒక మంచి స్మైల్ ఉంటే మనిషి పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, హైట్గా ఉన్నా, ఎలా ఉన్నా కూడా, ఫేస్ బాగాలేదు, ముక్కు ఇలా ఉంటే ఎవరది డిసైడ్ చేసేది? వాళ్ళకి స్మైల్, వాళ్ళకి వ్యక్తిత్వం, ఒక క్యారెక్టర్. మీరు మంచిగా ఉంటే ఇంకొకరికి సహాయం చేశారంటే దానికంటే గొప్ప ఏముంటుంది చెప్పండి? ఇది మెయిన్ అందం అంటే ఇదేనండి నేను చెప్పేది. అది కాకుండా మనకు కావాల్సింది అందం రావాలంటే ఫస్ట్ హెల్త్ అండి. హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా అందం వస్తుంది కదా ఫేస్లో. అందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు? లోపల నుంచే కదా రావాలి. బయట వచ్చే క్రీమ్స్ వల్ల ఏదో కొంతవరకు బ్యాలెన్స్ అవుతుంది అంతే. కానీ నిజమైన అందం అనేది ఎప్పుడు వస్తుందంటే మన హెల్త్ ఆర్గన్స్ అంతా బాగుండి, మీరు స్ట్రెస్ లెవెల్ లేకుండా మంచి ఫుడ్ తింటూ, మంచి మనసు ఆలోచనతో ఉంటే మీకు డెఫినెట్గా లోపల జరిగే దీంట్లోనే మీకు చేంజెస్ వస్తాయి. నేను ఇప్పుడు విపర్శనకి 10 days వెళ్ళొస్తే ఫస్ట్ అడిగే మాట, చాలా ప్రశాంతంగా ఉంది, మీ ఫేస్ తెలియని ఒక గ్లో ఉంది, కాంతి ఉంది అంటారు. ఎందుకు వచ్చింది? అక్కడ వెళ్ళి నేను చేసింది మళ్ళీ 10 hours మెడిటేషన్ చేసి ఉంటాను, అర్లీ మార్నింగ్ లేచి ఉంటాను, నిద్ర కూడా సరిగా పోము, మెడిటేషన్లో ఎక్కువ ఉంటే నిద్ర కూడా అంత అవసరం రాదు. సో ఎందుకు వచ్చింది కాంతి? లోపల అంత ప్యూరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు అందంగా ఉండాలంటే ఫస్ట్ అందం బయట క్రీమ్స్ దీని గురించి ఆలోచించకండి. మంచి ఆహారం. కొంతమంది చాలామంది కమెంట్స్ పెడతారండి, మీరేంటి, మీరు డబ్బులు ఉన్నాయి, మీరు కొనుక్కుంటారని. నేను ఒకటే చెప్తాను, మీరు బయటికి వెళ్ళి 2 సమోసాలు ఆర్డర్ చేసుకొని రోడ్డు మీద స్ట్రీట్లో తినడానికంటే 2 అరటిపళ్ళు తీసుకొని తినండి, ఒక కొబ్బరి నీళ్ళు తాగండి, ఎనర్జీ వస్తుంది కదా. దాని పెద్దగా ఏం ఖర్చు ఉండదు కదా. ఖర్చు లేకుండా, నేను చెప్పేది హైయర్ క్లాస్ వాళ్ళ గురించి కాదు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చెప్తున్నా. వాళ్ళు హెల్తీగా ఉంటేనండి. ఎందుకంటే మనంతా వచ్చి ఫుల్ రిచెస్ట్ కాదు ఇండియా అంటే, కానీ మనం 10 మంది ఇంట్లో ఉన్న ఫుడ్ పంచుకొని తిన్న వాళ్ళమే. సో ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ఇప్పుడు ఎందుకు పూర్గా ఉన్నామో, మాకు రాదు అంటున్నారు? దేనికి ఖర్చు పెడుతున్నామో తెలియట్లేదు. దేనికి ఖర్చు పెట్టాలి? మీరు సమోసాలు తినడానికంటే మీ సమోసా బండి వాడు మీరు తినడం ఆపేస్తే వాడికి ఏమీ పోదు, వాడు మళ్ళీ ఫ్రూట్స్ పెట్టుకుంటాడు, ఇంకేదైనా వెరైటీగా కూరగాయలు, ఫ్రూట్స్, ఇంకేదో షాప్ వేసుకుంటారు. హెల్తీగా తినండి, హెల్తీగా తింటే బెస్ట్ కదా. అంటే ఈ రోజులలో ప్రతిదీ ఎక్కువగా పొల్యూట్ అయిపోయింది మేడం. అంటే లైక్ ఒకప్పుడు మనుషులు పొల్యూట్ అయ్యారు, తర్వాత తినే ఆహారం కూడా పొల్యూట్ అయిపోయింది. ఏది నిజమైంది, ఏది అబద్ధమైనది కూడా తెలియట్లేదు. అంటే ఒక మనిషిని కూడా ఒక పరిస్థితులలో చూసి అంచనా వేయడం మొదలు పెడతారు. సో జడ్జిమెంట్ అనేది ఎంతవరకు పనికొస్తుంది లైఫ్ లో? అసలు ఎవరిని జడ్జ్ చేయడానికి లేదు. ఒక మనిషి ఒకరిని చంపేస్తారనుకోండి, మనం ఇమ్మీడియట్గా అతను ఇంత మోసం చేశాడు, ఇంత ఇది అంటున్నారు. ఆడిని ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? దాన్ని వెతికితే మీకు డెఫినెట్ జాలే కూడా కలుగుతుంది. అరే వీడు ఇలాంటి పరిస్థితిలో వచ్చాడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడు చేశాడంటే సైకాలజికల్గా వాడికి ఏం ప్రాబ్లం ఉంది, చిన్నప్పుడు ఎందుకు గుర్తించలేదు, వాడికి క్రేవింగ్స్ ఎందుకు వచ్చింది, కంపారిజన్ వచ్చింది, జలస్ వచ్చింది, నాకంటే వాళ్ళు బాగున్నారు, ఇలాంటివన్నీ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ ఒక నెగిటివిటీ ఉన్నప్పుడే వాడు ఏదైనా ఒక థాట్ క్రియేట్ అయ్యాక వాడు మర్డర్ చేస్తాడు. మర్డర్ ఊరికే చేయలేరు, ఒక థాట్ లోపల క్రియేట్ అవుతుంది. ఆ థాట్ ఏంటి? ఆ థాట్ని కనుక తీసేటువంటి ఒక సమాజంలో సపోర్ట్ కానీ, ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫైనాన్షియల్గా ఇప్పుడు ఎంతమంది బాధలు పడుతున్నారు, లేకుంటే మత్తు పదార్థాలు. మీరు ఎవరన్నా చూడండి, బికాస్ అది పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే అతను ఒక మత్తు పదార్థం, అది డ్రింక్, ఆల్కహాల్ కానివ్వండి, ఏదన్నా తీసుకున్నప్పుడు వాడు బ్రెయిన్ పనిచేయదు, విచక్షణ కోల్పోతుంది. విచక్షణ కోల్పోయినప్పుడు జరిగేది నెక్స్ట్ ఏంటంటే ఈ కంపారిజన్, జలసు, ఒకలాగా నాకు లేనిది వీళ్ళకి ఉంది అని చెప్పడం, ఇవన్నీ క్యారెక్టర్స్ వస్తాయి. అది కాకుండా ఫిజికల్గా మనం ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, కాఫ్ వచ్చింది, లేకుంటే ఇంకేదో లెగ్ పెయిన్ వచ్చింది చూస్తున్నాం, కానీ మెంటలీ ఎంత సిక్ అవుతున్నారు తెలుసా? ఆ మెంటలీ సిక్ అయినప్పుడు సైకాలజిస్ట్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరు గుర్తిస్తున్నారు? ఇంట్లో ఒక అతను డల్గా ఉన్నాడు, రూమ్లోనే ఉంటున్నాడు, ఎంతసేపు మొబైల్ చూసుకుంటున్నాడు, ఏదో కొలాప్స్ అవుతున్నాడు అంటే అతను డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు. ఫస్ట్ అతను తీసుకెళ్ళి చూపించగలగాలి, లేదా మోటివేట్ చేయగలగాలి. ఎంతమంది టైం ఉంది? హైయర్ దీంట్లో వస్తే ఇంకొక రకం వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బిజినెస్ అనేసి పిల్లల్ని చూసుకోవట్లేదు. లాయర్ దీంట్లో వెళ్తే వాళ్ళు కూలి పని చేయాలి, కష్టపడాలి, ఆ పిల్లోడికి ఏమైందో వాళ్ళు చూసుకోవడానికి టైం లేదు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. అదే ఒకప్పుడు ఎందుకు రాలేదు ఇంతగా అంటే, అప్పుడు ఉంది, ప్రాబ్లమ్స్ ఎప్పుడు లేకుండా లేదు, అప్పుడు తక్కువ ఉంది. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో 5-6 మంది ఉండేవాళ్ళు. అమ్మ నాన్న ఎక్కడికో వెళ్ళారంటే చిన్నానో బాబాయో వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు, ఏంటి అలా ఉన్నాడు అని గుర్తించేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇంట్లోనే గుర్తించట్లేదు. ఒక మనిషి
ఒక చాలా లో అయిపోయి ఏదో ప్రాబ్లం తెచ్చుకున్నా అంటే ఇంట్లో వాళ్ళకి తెలియట్లేదు అతనికి ఏం ప్రాబ్లం ఉందనే విషయం. అతను బాగానే ఉన్నాడండి, సడన్గా సూసైడ్ చేసుకున్నాడు ఎందుకో మాకు తెలియదు అంటున్నారు. అంటే అవన్నీ ఏంటంటే గుర్తించాలి ప్రతి ఒక్కరు. ఆ ఇంట్లో ఒక బాండింగ్ లేదు. అంటే బేసిక్గా ఈ మాట అన్నారు అవుట్ అంటున్నా, అంటే చాలా మంది కూడా డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు. ఈ డిప్రెషన్ లో కొంచెం సూసైడల్ థాట్స్ వస్తుంటాయి. ఇట్లాంటి థాట్స్ వచ్చినప్పుడు ఎట్లా ఓవర్కమ్ చేయాలి? డెఫినెట్గా మెడిటేషన్ మెయిన్. ఫ్యామిలీ సపోర్ట్ చేసుకోవడం. తర్వాత ఒకటి చిన్నప్పటి నుంచే అంటే ఫ్యామిలీ ఉంటే, లేని వాళ్ళకి డిప్రెషన్కి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పలేను, కానీ ఒక ఫ్యామిలీలో అందరూ ఫాదర్ మదర్ ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నా మేము హ్యాపీ, నువ్వు ఫెయిల్యూర్ అయినా హ్యాపీ, నువ్వు చదువుకోలేకపోయావా పర్లేదు, ఇంకొక లైఫ్ ఇంకొకటి చూసుకొని లైఫ్ లీవ్ చేయి అని అక్సెప్టెన్సీ. ఆ పరువు పోతుంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు ఏమనుకుంటారో అన్న దాంతో బ్రతకడం వల్లేనండి పెద్ద ప్రాబ్లం వస్తుంది. అక్కడే బరువు ప్రతిష్ట ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు ఏమన్నా అనుకొని మన లైఫ్ ఇంతే, దీంతోనే బతుకుదాం, ఏమైపోతుంది, ఏమీ నష్టం లేదు కదా, ఎవరేమన్నా వచ్చేసి ఎందుకు ఇలా ఉన్నారు మీరు అని అనరు కదా. అనేవాళ్ళు ఏమన్నా అంటారు. మీరు బాగుంటే డబ్బులు వచ్చింది అహంకారం అంటారు, లేకుంటే డబ్బు వచ్చిందని కానీ వాళ్ళకి అహంకారం ఫిక్స్ అయిపోతారు. డబ్బు లేదనుకో వాళ్ళని గుర్తించరు, చేయరు, ఏంటి ఇలా ఉన్నారు మీరు లైఫ్లో అనేసి క్రిటిసైజ్ చేసి మాట్లాడతారు. దేనికి మీరు తీసుకోవద్దు. ఫస్ట్ పిల్లల్ని ఏదైనా ఓకే నువ్వు ఫెయిల్ అవుతే నో ప్రాబ్లం, నెక్స్ట్ అటెంప్ట్లో నువ్వు చెయ్యి అనేంత పేరెంట్స్ చెప్పగలగాలి. అరే ఏంట్రా అని కంపేర్ చేశారనుకోండి అక్కడే వడ్డలు అవుతారు. ఈ కంపారిజన్ ఒకటి మనిషిని డిస్ట్రాయ్ చేస్తుంది నా ప్రకారం అయితే. ఇంకొకటి అవసరం అనేది మనిషిని తప్పు రైట్ రెండు చేయిస్తుంది. దీనివల్ల కూడా అంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారేమో అని చెప్పి కొన్ని దానిలకి ఓకే లేదా ఇంకో దానికి ఓకే ఇట్లా అయిపోతున్నారు. సో మనిషి తన మనసుని ఎప్పుడు ఎలా వాడాలనే మనస్తత్వాన్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలంటారు? మనసుని ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి నేను నిజంగా చెప్పాలంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్. అందుకని ఇప్పుడు గుడిలో అది ఇది పెట్టారు, కానీ ఎందుకంటే అలాగన్నా వాళ్ళు గుడికి వెళ్ళి దండం పెట్టినప్పుడు ఒక మంచి దీంతో ఉంటారని పెట్టారు. కానీ దానికంటే ఎక్కువ మెడిటేషన్ కానీ ఒక సిస్టమ్, ఇలా బ్రతకాలి, ఇలా మోసం చేయకూడదు, ఇలాగే బ్రతకాలి, ఉన్నదంతా హ్యాపీగా బ్రతకచ్చు అనే మైండ్ సెట్ వాళ్ళకి వచ్చేట్టుగా చిన్నప్పటి నుంచి చేయడం ఒకటి. అది అయిన తర్వాత ఇలాగ చేసినప్పుడు మీరేంటో మీరు తెలుసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి రియాక్ట్ అవ్వడం మానేస్తారు. ఈవెన్ విపక్షణ చెప్పేది కూడా ఏంటి, నువ్వు సెన్సేషన్ చూడు కానీ సెన్సేషన్కి ఏమొచ్చినా రియాక్ట్ అవ్వద్దు. బాగుందా రియాక్ట్ అయిపోవడం, బాగాలేదా దానికి రియాక్ట్ అయిపోవడం. ఆ రియాక్ట్ అవ్వడం అనేది ఆపేస్తే మీ మైండ్ ప్యూరిఫికేషన్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ మీరు ఈ మాట అంటే సారీ అప్పట్లో హిట్ మూవీస్ చేశారు కామగానే, అంటే మాకు ఎప్పుడు కూడా మీ గురించి ఏం అంటే అరే ఈమె హీరోయిన్ అట్లా అట్లాంటి మాటలు రాలేదు. పద్ధతి మంచి అమ్మాయి హీరోయిన్. సీరియల్స్ వచ్చినా అదే పేరు. అంటే ఒక విక్టరీని బ్యాలెన్స్ చేస్తున్నారు, ఒక నార్మల్ అయినా బ్యాలెన్స్ చేస్తున్నారు. దీనిలోకి వచ్చారు కాబట్టి ఇన్ని చెప్పగలుగుతున్నారు. బట్ ఆ రోజులలో ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మీరు, ఒక సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా? యాక్చువల్లీ నాకు ఫెయిల్యూర్ చాలా చూసాను. ఫైనాన్షియల్ కూడా ఒకసారి మొత్తం ఇది చాలా దారుణమైన పరిస్థితి వచ్చింది. ఒకటే అనుకున్నా ముందు లేదు కదా ఇది, తర్వాత మధ్యలో వచ్చింది ప్రాబ్లం ఇది అనేసి అదొక మైండ్ సెట్ నాకు ఉండేదండి. నేను చెప్పాను కదా ఋషికేష్కి వెళ్దాం, హిమాలయ వెళ్దాం, ఒకటే అన్నా సరే ఓకే డబ్బు లేదా ఓకే అలా హ్యాపీగా ఒకరు సింగిల్గా బతికేద్దాం మమ్మీ, దాని గురించి ఎందుకు బాధపడతాం, ఉన్నదంతా బతికేద్దామా అలా మైండ్ సెట్ ఉంది కొంతవరకు. అది ఉంది వాళ్ళే బతకడాను, అది ఉంది కాబట్టి అంత ఫైనాన్షియల్గా ఇదైనా కూడా నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అది కావాలి ఇది కావాలని కోరిక లేదు కదా. ఆ కోరిక ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ ఎందుకు మీ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంటే దానికి సిచ్యుయేషన్స్ అలా వస్తాయి. అలా రావడం కూడా ఒక లెసన్ నేర్పించడానికి వచ్చింది నాకు లైఫ్లో, లేకుంటే ఇంత స్ట్రాంగ్ అయి ఉండేదని కాదేమో. ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు తట్టుకోగలిగాను, బట్ వేరే రకం ప్రాబ్లం వచ్చినప్పుడు అవమానాలు తట్టుకోవడం ఎంత కష్టమైంది తెలుసా. ఎంత కష్టం అంటే నాకు వచ్చింది సూసైడల్ థాట్ అన్నీ వచ్చాయి. కానీ దాని నుంచి బయటికి ఎలా వచ్చానంటే ఒక స్ట్రాంగ్ మైండ్, నాకు ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీని కాపాడాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి, ఈ మైండ్ సెట్తో వస్తూ 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 నాకు స్పిరిచువల్ పాత్ అందుకే దొరికిందేమో. సో ఒక్కటి జరిగిందంటే ఏదో కారణంతో ఇదంతా కూడా కొంతమంది అంటారు కానీ నాకు నిజంగా పూర్వజన్మ పునర్జన్మ గురించి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నేను సత్యంతో ఇక్కడ మాత్రం ప్రజెంట్ మూమెంట్లోనే చూస్తున్నా లైఫ్ని. ప్రజెంట్ మూమెంటే నాకు ఇష్టం. కానీ వేరే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి కర్మ ఫలితం ఉందేమో, ఏమైనా చేశానేమో ఉండొచ్చు. సారీ ఒక క్వశ్చన్ మేడం, చాలా మంది స్పిరిచువల్ ఎక్కువగా కర్మని బిలీవ్ చేస్తారు, కర్మ రిటర్న్ వస్తుంది, మనం ఎవరిని ఏమైనా ఉండదనుకుంటారు. మీకు ఎప్పుడన్నా అది అంటే మీ లైఫ్ ప్యాటర్న్ టచ్ అయిందా? యాక్చువల్ చెప్పాలంటే నేను చేసిన పుణ్య ఫలం నాకు బాగా వర్కౌట్ అయింది. అది మాత్రం కర్మ ఉండొచ్చు, నేను చేసి కర్మ చేయకపోవచ్చు, కానీ ఎప్పుడో ఉండొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కండి అంతవరకు ఎందుకు, ప్రజెంట్ మూమెంట్లో చూద్దాం. ప్రజెంట్ మూమెంట్లోనే నేను
మీరు నన్ను చాలా అగేన్స్ట్గా నెగిటివ్ ఏదో అనుకుంటున్నారు సారీ నేను ఏమన్నానో బాగుంది ఎగ్జాంపుల్ ఏదో అనుకుంటున్నారు, కానీ నేను వచ్చి ప్రెజెంట్ మూమెంట్తో బాగున్నారా సుధీర్ గారు, ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారు కదా, బీ హ్యాపీ అని అన్నా అనుకోండి, మీలో థాట్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది కొంచెం. అదేంటి నేను ఆవిడ గురించి నెగిటివ్ అనుకోండి ఇవి ఇలా మాట్లాడుతుందని. సో మన పాజిటివిటీతో నెగిటివిటీని బ్రేక్ చేయొచ్చు. సో ఆ కర్మం అనేది మనం ఇంకొకటి ఇది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే మనం తెలియకుండా ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, నిస్వార్థంగా అదొక గుర్తుపెట్టుకోండి, పేరు కోసం కాదు, నిస్వార్థంగా మనం హెల్ప్ చేసి ఉంటే తెలియకుండా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు చేయక్కర్లే, ఎట్నుంచో హెల్ప్ అవుతుంది. ఇది నాకు ఎక్స్పీరియన్స్ చాలా జరిగింది. నేను చాలా మందికి ఎవరైనా కొంచెం కష్టంలో ఉంటే బాధని నిస్వార్థంతో హెల్ప్ చేశాను, పేరు కోసం చేయలేదు, ఎందుకంటే అది ఇంతవరకు పేరు కూడా బయటకు రాలేదు. అలా చేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు నాకేం లేదు, కానీ దాని తర్వాత నా లైఫ్లో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా జరిగినప్పుడు అరే ఏదో పుణ్యం చేసుకున్నట్టు నన్ను అనుకుంటాం కదా, ఏదో ఉంటుంది, నాకు తెలియకపోయినా ఉండొచ్చు. బట్ సత్యం ఏంటి, మనం మంచి చేస్తుంటే మనం మంచి జరుగుతుంది. ఈ మాటకు వచ్చారు కాబట్టి ఇంకొక పాయింట్ చెప్పండి. కర్మం అనేది పుణ్యం అనేది మనకు తెలియదు, అది మనకు తెలియదు అనుకుంటున్నాం. ఓకే, కర్మ వల్ల ఇలా కష్టాలు వచ్చింది, పుణ్యం వల్లే నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను అనుకుందాం, అది పక్కన పెట్టండి. ఇంకొకటి ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది ఏంటంటే విపక్షణకే నేను మళ్ళీ వస్తాను అనుకోకండి, అది అల్టిమేట్ నాకు. అది నాకు దాని తప్ప నాకు హిప్నాటిజంలా కానీ వేరే రేకిల్తో కానీ దాంట్లో నాకు సరిపోలేదు, నాకు ఎనర్జీ సరిపోలేదు, అది చాలా తక్కువలో ఉంది. చాలా డీప్గా నాలో ఒక క్యారెక్టర్ని ఒక ప్యూరిఫికేషన్ అయ్యింది. నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నాను, ప్రతి మూమెంట్ హ్యాపీగా ఉండడం అనేది ఎక్కడ జరగదండి, ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే నేను అంతా బాగుంది, ఎక్కడో పెయిన్ ఉంది అనుకునేదాన్ని, అంతా బాగుంది ఏదో గుర్తు చేసుకొని పాస్ట్ ఎప్పుడో గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడటం, ఇక్కడ పాస్ట్కి వెళ్ళడం అలా ఉంటుంది. సో అందుకని విపక్షణ గురించి ఎక్కువ చెప్తాను. ఈ విపక్షణలో సేవ చేయడానికి వెళ్ళాను. సేవ చేయాలి అంటే ఒకసారి అయ్యాక సేవ చేస్తే సర్వీస్ చేయడం మంచిది. ఆ సర్వీస్కి వెళ్ళినప్పుడు నిస్వార్థంగా చేయాలి, అంత వర్క్షాప్లో చెప్పారు. నిస్వార్థంగా చేస్తున్నాం కదా అంటే అంత మైండ్కి తెలీదు, నిస్వార్థంగా చేస్తున్నామా లేదా వచ్చాం కాబట్టి చేస్తున్నామా నా మైండ్కి తెలీదు. కానీ ఒక్క పెద్ద ఆవిడకి వాటర్ తీసుకెళ్ళి నిస్వార్థంగా ఎవరు నన్ను గుర్తించట్లేదు, కానీ నాకెందుకు ఆవిడ చూసి పెయిన్ ఉంది. గుర్తుపట్టడం అంటే ఎవరు మమ్మల్ని ఏదో సేవ చేస్తున్నారని గుర్తించరు కదా, ఆ గుర్తింపు కోసం చేయడం కాకుండా నేను 4 o'clock లేచి నన్ను ఎవరు అడగలేదు, వాటర్ తీసుకెళ్ళి ఇవ్వని అడగలేదు. ఆవిడ చేయి పెయిన్ అని ముందు రోజు చెప్పారు. ఆవిడ చేయి పెయిన్ కదా, హాట్ వాటర్ బయట వస్తుంది, తీసుకెళ్ళి రూమ్లోకి ఎవరు ఇస్తారు, మనం ఇద్దామనేసి 4-5 days తీసుకెళ్ళి నేనే ఆవిడకి హాట్ వాటర్ తీసుకెళ్ళి రూమ్లో ఇచ్చి వచ్చాను. ఇచ్చినప్పుడు ఇక్కడ పేరు లేదు, నాకేం క్రెడిట్ ఇవ్వరు, ఏం ఇవ్వకపోయినా ఓకే ఇవ్వమని ఎవరు చెప్పలేదు, కానీ అది ఏంటి చేశానో మనస్తృప్తి కలిగింది. ఈ మనసు తృప్తి కలిగినప్పుడు నాలో ఒక చేంజ్ ఏం వచ్చిందంటే నా మైండ్లో థాట్, నా కోసం చేసుకున్నప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ కాదు, ఎదుటి వాళ్ళకి నిస్వార్థంగా సేవ చేసినప్పుడు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందనే విషయం నాకు తెలిసింది. ఇది రియాలిటీగా తెలిసింది. దీనికన్నా పుణ్యం ఇంకేముంటుంది నాకు. ఆవిడ దండం పెట్టేస్తున్నారు, నేను దాన్ని అక్సెప్ట్ చేయట్లేదు, పర్లేదు మీరు హ్యాపీగా ఉన్నారు కదా, హాట్ వాటర్లో స్నానం చేశారు కదా, ఓకే ఈ థాట్ నాకు ఉంది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఇది ఒకటి చాలు కదండి. అంటే మనం ప్రతి నిస్వార్థంగా ఒక భావన, మంచి భావనతో మనం ఒక పని చేస్తే అది డెఫినెట్గా మనకు అదే పుణ్యం. ఈ స్పిరిచువల్లో ఇన్ని చెప్తున్నారు కదా, లైక్ బిఫోర్ ఆల్రెడీ యాక్టింగ్లో ఉన్నారు, సో ఈ యాక్టింగ్లో కూడా ఎన్నో రకాలు ఉంటాయి, అంటే ఒక ఎమోషన్, ఒక బాధ, ఒక కోపము, ఒక ఎన్ని రకాల యాక్టింగ్స్ అన్నా చేయాల్సి వస్తుంది కదా. అప్పుడు పాత్రల్ని మీరు ఎలా అంటే ఎట్లా ఎక్కించుకునే వాళ్ళు? యాక్చువల్లీ విపక్షణ వెళ్ళాక చాలా కష్టమైంది. ముందు అయితే మామూలుగా పర్ఫార్మెన్స్ చేస్తాము, ఆ పర్ఫార్మెన్స్ ఏంటంటే ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయిపోవడమే అంతే. అంటే ఇప్పుడు దుఃఖం ఉంది, మదర్గా ఫీల్ అవ్వడం. పుష్ ఎట్లా వస్తుంది మీకు? పుష్ ఎలా వస్తుంది అంటే మనం బయట సిచ్యువేషన్ చూస్తాం కదండి, ఎవరో ఒక క్యారెక్టర్ చూసుంటాం, ఒక మదర్ క్యారెక్టర్ చూసుంటాం, ఒక నెగిటివ్ క్యారెక్టర్ చూసుంటాం, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో తెలియకుండా ఆర్టిస్ట్కి సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఆ బిహేవియర్ మన లోపలికి తీసుకెళ్ళి ఉంటాం, యాక్ట్ చేసేటప్పుడు టక్కన గుర్తొస్తుంది, బాడీ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అది సింపుల్ మ్యాటర్. అంటే ఇన్వాల్వ్ అయిపోవాలి, ఆ క్యారెక్టర్ గుర్తు చేసుకోవాలి. మన బయట జరిగే ప్రపంచంలో నుంచి వచ్చే థాటేనండి మనం యాక్ట్ చేయడం. మనం ఓన్ గా అన్ని క్యారెక్టర్స్ మనం చేసేదానికి అవ్వదు. సరే, క్యారెక్టర్ అంటే మనం అలా చూసి ఎక్కించుకుంటాం. కొన్ని ఇప్పుడు పాట ఉంటుంది, అక్కడ కొంచెం నాట్యం చేయడమో, డాన్స్ చేయడమో రకరకాలు ఉంటుంది. మరి అక్కడ ఎట్లా చేస్తారు?
అక్కడ అంతే నేర్చుకోవడమే. వాళ్ళు డాన్స్ మాస్టర్ చెప్తారు, దాంట్లో ఇన్వాల్వ్ అయితే మీకు అర్థం కాలేదు నా క్వశ్చన్ అర్థం కాలేదు. అయితే పాత్రలు అంటే ఒక మనిషి జీవితాన్ని మనం చూస్తాం, అర్థం చేసుకొని చేస్తాము. డాన్స్ అనేది కూడా అంతే, ఒక జోవెల్ గా మనం మామూలుగా చిన్న పిల్లలు డాన్స్ చేస్తారు, సెల్ఫ్ గా కూడా ఉండాలి కదా, ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలు ఇలా ఒక డాన్స్ మూమెంట్ పెట్టుకొని డాన్స్ చేస్తారు, వాళ్ళు ఎక్కడ చూస్తారా, వాళ్ళు రిథమ్ వచ్చేస్తుందండి తెలియకుండా. మన బాడీలో ఎప్పుడు మ్యూజిక్ కి ఒక రిథమ్ ఉంటుంది మనిషికి. మనిషి సంగీతానికి అట్రాక్ట్ అవుతాడు, మనిషికి ఉంటుంది రిథమ్ ఉంది. ఆ రిథమ్ తెలియకుండా ఆటోమేటిక్ గా కొంచెం నేర్చుకున్న దాంట్లో కలిపి వచ్చేస్తుంది మూమెంట్, అంతే. అంతే ఈ ఫీల్డ్ లో అంటే ఈ యాక్టింగ్ దానిలోకి వచ్చాక యమున గారు నేర్చుకుంది ఏంటండి? యాక్టింగ్ లో వచ్చాక నేర్చుకుంది అంతవరకు మనలో లేనిది తర్వాత నేర్చుకున్నది అంటే పర్ఫామ్ చేయడమే. అంటే టఫెస్ట్ ఛాలెంజ్ చేసి ఏంటంటే అందరూ ఏమనుకుంటారు, షాక్ అంటే షాక్, దుఃఖం అంటే దుఃఖం, కోపం అంటే కోపం. కానీ కోపం దేని వల్ల వచ్చింది క్యారెక్టరైజేషన్ ఉంటుంది తెలుసా? కోపం ప్రేమతో వచ్చిందా అంటే, అంటే కోపం చిన్నపిల్లలు ఉన్నారు, ఆ చిన్నపిల్లతో మాట్లాడినప్పుడు కోపమే, కానీ ఒక అలకతో వచ్చిందా, లేదా ఒక హస్బెండ్తోనో వీళ్ళతో మాట్లాడి బొంగమూతి పెట్టుకొని అలిగినట్టు నటిస్తున్నామా, అలాంటి ఒక కోపం, ఒక రొమాంటిక్ కోపం అని వస్తుందా, లేదంటే ఒక ద్వేషము, ఒక మనిషి చంపేశాడు ఎవరినో వాడు చూసినప్పుడు వచ్చే కోపము, ఒక ఎనిమిది చూసినప్పుడు వచ్చే కోపం, ఇన్ని రకాల కోపాలు ఉంటాయి. ఆ కోపాలు ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి అందరికీ తెలియదు. అందరూ అనుకుంటారు యాక్టింగ్ అంటే ఈజీ అనుకుంటారు. ఏ క్యారెక్టర్లో చేస్తున్నాము, యాజ్ ఎ మదర్గా నేను కోపడుతున్నానా, ఒక ఎనిమిదితో గొడవ పడుతూ కోపడుతున్నానా, నమ్మకం ద్రోహం చేసిన వాడితో మాట్లాడుతున్నప్పుడు వచ్చే కోపమా, లేదా నా కూతురుతో మాట్లాడుతున్నప్పుడు వచ్చే కోపమా, ఈ కోపాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కోపం అంటే ఒకటే కాదు, ఇది తెలుసుకొని బ్యాలెన్స్ చేసినప్పుడే గ్రేట్ యాక్టర్స్ అవుతారు అనమాట. అది అండ్ ఆ చార్మ్ కూడా మేడం, అంటే ఆ రోజు చూసినప్పటికీ ఈ రోజు నేను అనుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటారు, బయటకు వచ్చాక చూస్తారు అయ్యో మనోడు ఏమన్నా కలిసారు ఇంటర్వ్యూ చేశాడు అని. అంటే ఆ రోజుకి ఈ రోజుకి అంటే అపీరెన్స్ కూడా ఎక్కడ కూడా చేంజ్ అవ్వకుండా ఇలానే మెయింటైన్ చేస్తున్నారు. ఇది కేవలం యాక్టింగ్ కోసమా మీకోసమా? నా కోసమే. నాకు చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెల్తీగా ఉండాలంటే ఇష్టం. అంటే నాకు హెల్త్ అంటే డిపెండెన్సీ ఇష్టం ఉండదు, డిపెండెన్సీ అస్సలు ఇష్టం ఉండదు నాకు. అది నాకు తెలియకుండా నాకు ఎప్పుడు తెలిసిందంటే నాకు లెగ్ ఫ్రాక్చర్ అయినప్పుడు తెలిసింది. లెగ్ ఫ్రాక్చర్ అయింది, డాక్టర్ హాస్పిటల్లో ఉంటే అప్పుడు చెప్పారు ఇంకా మీరు బెడ్లోనే ఉండాలి ఇంకా 1 month అన్నారు. 1 month ఉంటే నేను లావ్ అయిపోతాం. షూటింగ్ వాళ్ళు ఫోన్ చేస్తే అమ్మో మీరు 1 month రారా, ఇంకా అప్పుడు డాక్టర్ని అడిగితే మీరు కొంచెం లావ్ అవుతారు కూడా, అదే మంచి హెల్తీ ఫుడ్ తినండి, టాబ్లెట్ పడుకునే ఉంటారు కాబట్టి అన్నారు. నేను ఇమ్మీడియట్గా నాకు ఆ డిపెండెన్సీ ఇష్టం ఉండదు, తొందరగా యాక్టివ్ అయిపోవాలనేసి ఏమేమి తింటే నాకు లెగ్ తొందరగా క్యూర్ అవుతుంది, ఏమేమి చేసి అవన్నీ అడిగి అని తెలుసుకొని నేను ఫిజియోథెరపీని పిలిపించి నేను కాలు పడుకొని ఎక్సర్సైజ్ ఏమేమి చేయొచ్చు. అయ్యో నిజంగా చేశాను. ఏంటి అంటే నాకు అది ఇంట్రెస్ట్, అంటే హెల్తీగా ఉండాలి, నేను లావ్ అయిపోయి ఇది చేసి ఏదో తినేసి కాదని. అప్పుడు డాక్టర్ చెప్పిన ఇది, ఆ తర్వాత డ్రమ్ స్టిక్ తినండి డాక్టర్ చెప్పారు. నేను వెజిటేరియన్ కదా, వెజిటేరియన్గా మారిపోయానులేండి. డ్రమ్ స్టిక్ తినండి అన్నారు. ఆ డ్రమ్ స్టిక్స్ ఇంతకు ఉడికించుకొని దాన్ని తినడం, ఇంకేదో కూరగాయలు తినడం, అవన్నీ చేసుకుంటూ ఎక్సర్సైజ్ పైన బెడ్ నుంచి కిందకి రావాలంటే చాలా కష్టమని మా పాప హెల్ప్ తీసుకొని ఒక స్టూల్ వేసుకొని స్టూల్ నుంచి మళ్ళీ మ్యాట్ మీదకి వచ్చి యాప్స్ చేయడం, ఏమేమి ఉంటాయో అవన్నీ చేయడం, ప్రాణాయామాలు చేయడం చేసి 2 kilos తగ్గాను. అయ్యో డాక్టర్ కూడా షాక్ అయ్యారు. యాక్చువల్లీ డాక్టర్ వెళ్ళగానే నేను ఒక్క మాట లావ్ అవుతారా అంటే అవుతారో అన్నాను, దానికి ఇంత చేశారా మీరు అన్నారు. షూటింగ్ వస్తే కూడా అసలు షాక్ అయిపోయారు. చెప్పారు డాక్టర్ చెప్పారు మీరు హీల్స్ వేసుకోకూడదు, స్క్రూ వేసాము, ఆ స్క్రూ ఎప్పుడైనా బ్రేక్ అయిపోవచ్చు, హీల్స్ వేసుకోకూడదు, డాన్స్ చేయకూడదు, ఎక్కువ నడవకూడదు, ఒక పెద్ద బెల్ట్ లాంటిది ఇచ్చారు, అది వేసుకోండి, షార్ట్ అప్పుడు నిలబడండి మళ్ళీ కూర్చోండి అన్నారు. కరెక్ట్ గా ఒక కన్నడ మూవీ చేస్తున్నాం, దాంట్లో వాళ్ళు ఒక మాంటేజ్ సాంగ్ తీస్తున్నాము, మదర్ ఫాదర్ అందరూ కూడా డాన్స్ ఒక చిన్న బిట్ చేయాలి అన్నారు. మోడర్న్ ఇది ఇచ్చారు, దానికేమో హీల్స్ వేసుకోకపోతే బాగోదు, పక్కన వాళ్ళంతా హైట్ ఉన్నారు, హీల్స్ వేసుకొని 2 బిట్లు చేశాను, ఫుల్ స్వెల్లింగ్ వచ్చి అంతా అయ్యి మళ్ళీ ఇదంతా చేసుకున్నాను. అప్పుడు డాక్టర్ అన్నారు ఆ స్క్రూ ఓడిపోయి ఉంటే ఎక్కడుందో తెలిసేది కాదు కదా మాకు, ఇలా ఎందుకు చేశారు మీరు అని అన్నారు. డాక్టర్ తిట్టారు, నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తున్నాను, మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి ఈ విషయాల్లో అనేసి. కొంచెం మొండితనం చాలా మొండితనం ఉండేది అనమాట. మొన్న కూడా అలాగే అయింది, లెగ్మెంట్ ఇయర్ కూడా అలాగే అయింది. బట్ కన్నడ యాక్ట్ చేశారు, తెలుగులో యాక్ట్ చేశారు, తమిళ సీరియల్స్ కూడా చేశారు. తమిళ సీరియల్ అంటే ఒకటే చేశాను, దేవుడి క్యారెక్టర్ చేశాను. అంటే బేసిక్ గా కొంతమంది ఇప్పుడు
కన్నడ అలవాటు అక్కడే ఉన్నారు, చిత్తూరు నుంచి వెళ్ళారు కాబట్టి తెలుగు టచ్ చేశారు. తమిళ్ చేయడానికి కారణం ఏంటి? తమిళ్ అంటే రావడానికి వాళ్ళు అడిగారు, వాళ్ళు వచ్చి అమ్మవారి గెటప్ అంటే ఏమైనా సూట్ అవుతుంది అని చెప్పారు. మ్యామ్ చెప్పడంతో వాళ్ళు పిలిపించడం, తిరువెల్లి ఆడలు అనేసి ఒకటి పార్వతీదేవి క్యారెక్టర్ చేశాను. అలాగే దాన్ని చూసి ఇంకొకరు అమ్మన్ అనేసి ఒక సీరియల్ చేశారు, అది చేశాను అనమాట. అలాగా వాళ్ళు పిలవడం వల్ల వెళ్ళాను, అంతే, తక్కువ అండి, ఎక్కువ చేయలేదు అక్కడ. బట్ అంటే ఒక సీరియల్ కి సినిమాకి ఉన్న ఎక్కువ మెజారిటీ డిఫరెన్స్ మీరు ఎలా చూస్తారు? మెజారిటీ డిఫరెన్స్ అంటే సినిమా అంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, కొంచెం క్వాలిటీతో తీస్తారు, అంటే టైం ఉంటుంది కాబట్టి ఎక్స్ప్రెషన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే చిన్న ఎక్స్ప్రెషన్స్ అయినా మైన్యూట్ గా చేస్తే ఎస్టాబ్లిష్మెంట్ బాగా ఉంటుంది. నేను చిన్న క్యారెక్టర్ చేసినా కూడా జనాలు బాగా గుర్తిస్తారు, అరే మీరు ఆ సినిమాలో చేశారు, చిన్న బిట్ అయినా కూడా పేరు వస్తుంది. సీరియల్ ఏంటంటే డైలీ ఒక వర్క్ ఆఫీస్కి వెళ్ళినట్టే, 9 to 5 జాబ్ లా ఉంటుంది. ఇప్పుడు కూడా అదే ఇది. వాళ్ళ సీరియల్ అంటే ఇప్పుడు ఏంటంటే బడ్జెట్ తో పోతుంది, కాంపిటీషన్ ఎక్కువ కదా, ఛానల్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మాకు ఇన్ని పేజీలు ఇచ్చి ఇన్ని పేజీలు చేయాల్సిందే అని అంటారు. అన్ని పేజీలు చేసేసరికి చాలా ట్రైన్ అయిపోతాం అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే ఆర్టిస్టులు సెన్సిటివ్ ఎందుకు ఉంటారంటే చాలా ఎక్కువ సెన్సిటివ్ అంటారు కదా, అది బికాస్ ఎందుకంటే మనం ప్రతి క్యారెక్టర్కి రియాక్ట్ అవుతుంటాం. ప్రతి క్యారెక్టర్ రియాక్ట్ అవుతున్న పొద్దు నుంచి సాయంత్రం రియాక్ట్ అవుతే మన బ్రెయిన్కి అదంతా నిజం అనుకుంటుంది. ఆ నిజం అనుకునేసరికి ప్రతిదానికి రియాక్ట్ అవ్వడంలో సెన్సిటివ్ అయిపోతారు, చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, కనపడదు. ఎందుకంటే పడుతుంది. స్ట్రెస్ ఎందుకు అవుతుందంటే మన అన్ని రకాల రియాక్షన్ చేస్తూ అయిపోతే బాగా స్ట్రెస్ అయిపోతుంది. చూసే వాళ్ళకి ఏంటి టచ్అప్ చేసుకున్నారు, కూర్చున్నారు కదా, 2 డైలాగులు చెప్పారు అంటారు. అలా ఉండదండి, ఎందుకంటే ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆ ఎమోషన్ నుంచి లోపల నుంచి వస్తేనే మీకు ఎక్స్ప్రెషన్ బాగా కనిపిస్తుంది, పైన యాక్టింగ్ సరిపోదు. సో డెప్త్గా చేసేటప్పుడు ఏ క్యారెక్టర్ అయినా కూడా కామెడీ ఒకటే కొంచెం వరకు ఎక్కువ స్ట్రెస్ ఉండదు, కానీ మిగతా అన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు చాలా హెక్టిక్ ఉంటుంది, చూసే వాళ్ళకి తెలియదు కానీ అంత టైర్డ్ అవుతుంది అనమాట. బట్ ఒకటి తగులుతుంది మేడం క్వశ్చన్, అంటే ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీలో ఎంతో మందిని చూస్తుంటాం, ఒక ఇంట్లో ఒక హీరో అయినా ఒక హీరోయిన్ అయినా ఇమ్మీడియట్ గా వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్న పాత్ర ఇస్తారు. మీ దాంట్లో అది ఎందుకు జరగల? నాకు ఇంట్రెస్ట్ లేదు, అందుకనే మీకు లేదు, మీ చెల్లెళ్ళకు లేక సారీ మీ సిస్టర్స్ కు అట్లా వాళ్ళని ఎందుకు వాళ్ళు ఏమో అడగలేదా? వాళ్ళు ఎవరు అడగలేదు, కానీ మా పాపకి అంతా నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదంటే నేను ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు ఎంతసేపు అలాగా, ఎందుకో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. చాలా మనం చేసాం కదా, వాళ్ళు ఇంకొక లైఫ్ లో ఉండని ఆ ఫ్రీడమ్ ఉంటుంది వాళ్ళకి, అది బాగుంటుంది కదా, ఎక్కడన్నా బయట తిరగచ్చు, రావచ్చు, ఫ్రీగా ఉండొచ్చు లైఫ్ లో. ఇది ఎంతసేపు మనం ఏమంటారు 4 గోడల మధ్యనే ఉండాలి, అంత ఫ్రీగా వెళ్ళలేము కదా. బట్ అడుగుతుంటారా, అమ్మా నేను ఈ సినిమాలో చూసానమ్మా మీరే కదా, ఇట్లా అడుగుతుంటారా ఎవరైనా బయట? పాప పిల్లలకి సినిమాలు ఎక్కువ చూడలేదు, కానీ చూపించలేదు అది నిజాలు చెప్పండి, చూపించలేదు, ఇంటర్వ్యూ చూసి అడుగుతారు, చూపించలేదు, సీరియల్స్ చూపించలేదు, ఏమీ చూపించలేదు. ఎప్పుడన్నా నేను వీడియోస్ పెడుతుంటే వాళ్ళకి ఇష్టం, రీల్స్ అవన్నీ చూసినప్పుడు అది చూస్తుంటారు. సీరియల్స్ ఎప్పుడన్నా రేర్ గా ఈ పర్ఫార్మెన్స్ బాగుందిరా, మంచి ఎమోషన్ సీన్ చేశాను చూడు అంటే అప్పుడు చూస్తారు అనమాట, అంతే, అంతవరకే. ఆ రోజున్న సోషల్ మీడియాకి ఈ రోజు ఉన్న దానికి డ్రమాటిక్ చేంజ్ ఉంది. ఆ రోజు ఒక పేపర్ లో మన గురించి రాస్తారా లేదా అని చూస్తుంటాం, ఇప్పుడు మనమే రాసుకోవచ్చు అనే స్టేజ్ కి వచ్చాం. ఎట్లా అనిపిస్తుంటది? కష్టంగా ఉందండి. అవునా? ఫ్రీడమ్ మొత్తం పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియా ఒకటి నెగిటివ్ చాలా ఉంది, అది వదిలేండి, భయంకర నెగిటివ్ ఉంది. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది అనే విషయం తెలియట్లేదు ఎవరికి. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి, అవన్నీ ఎక్కువ ఉంటాయి. సోషల్ మీడియాలో క్రైమ్స్ ఎక్కువ చూస్తున్నాం. ఇంకొకటి ఏం చేసా, సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏ వల్ల ఆ హీరోస్ కి అందరికి లేడీ గెటప్ వేసేసి మొత్తం చూసారా మీరు, వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి. అంటే వాళ్ళంతా అలా చేసేసి ఇలా క్రియేట్ చేసి చేసేసరికి ఇంకా దీని మీద రెస్పెక్ట్ పోతుందేమో ఫ్యూచర్ లో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫేక్ ఏది రియల్ ఏది తెలుసుకోలేకపోతారు. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ లిప్ సింక్ నాదేనా వేరే వాళ్ళదా, నిజంగా ఇతనే మాట్లాడారా తెలియకుండా పోతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో వచ్చి ఫేక్ ఎక్కువైపోతే రియాలిటీ వెనక్కి వెళ్ళిపోతుందండి. అందుకని నా భయం కూడా అలా అవ్వకూడదు. అంటే అందరూ యంగ్ జనరేషన్ ఇప్పుడు అందరూ అంటారు మేము వయసు అయిన తర్వాత వస్తాము మెడిటేషన్. కాదండి, 10 years నుంచే స్టార్ట్ చేస్తేనే వాళ్ళ లైఫ్ బాగా లీడ్ చేస్తారు. ఇలాంటి టాక్సిక్ లైఫ్లోకి వెళ్ళరు. ఈ టాక్సిక్ లెవెల్కి సోషల్ మీడియాకి కానీ ఈ మత్తు డ్రగ్స్ దీనికంతా వెళ్లకుండా ఒక మంచి లైఫ్ని వాళ్ళు చూడగలుగుతారు. లేకుంటే ఎలా ఉంటుందండి, హెల్త్ బాగాలేదండి ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియా మీకు ఇంకో విషయం తెలుసా, మీరు ఎంతసేపు కూర్చుంటే ఒక్క వీడియో చూడడానికి స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ అందరికీ ఉంది. ఇది ఒకరికి ప్రాబ్లం కాదు, మనకు ఉంది. ఎక్కడో చోట బ్రేక్ చేయాలి కదా, ఆ బ్రేక్ చేయలేకపోతే యంగ్ జనరేషన్ పరిస్థితి ఏంటి నెక్స్ట్? ఇప్పటికే నిమాన్స్ హాస్పిటల్లో బెంగళూరులో ఒక ఇది పెట్టారంట,
సెల్ వల్ల మొబైల్స్ చూడడం వల్ల వచ్చే ప్రాబ్లం ఉంది కదా, అది సైకాలజికల్ పెద్ద సివియర్ ప్రాబ్లం అవుతుంటే సైకాట్రిస్ట్ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు అది. అలా రాకూడదంటే ఇప్పుడు పిల్లలకి ఎంత అంటే మొబైల్ నుంచి ఎలా దూరం చేయగలగాలి అంటే ఇలాగే ఇలా మంచి మార్గం తీసుకెళ్తే వాళ్ళని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. లేకుంటే అలా చూడటం వల్ల గట్ కూడా మంచిది కాదు, ఎందుకంటే ఎంతసేపు కూర్చుంటారు. ఇప్పుడు ఎంతమంది గట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? వాక్ లేదు, ఇది గట్ మొబిలిటీ లేదు, అంతా పోయింది. మీరు యాక్ట్ చేసిన డేస్ లో ఎదర్ మేల్ ఆర్ ఫిమేల్ ఏ క్యారెక్టర్ వాళ్ళకైనా ఎక్కువగా పొట్టలు లేవు, బట్ ఇప్పుడు పొట్ట తగ్గించుకుంటేనే ఆఫర్ ఇస్తామన్న స్టేజ్కి వచ్చారు. ఇంకొకటి అలా చేసి కొంతమంది ప్రోటీన్ మీద పడుతున్నారు. ప్రోటీన్ అనేది కూడా హై ఇది అవుతే మంచిది కాదు, ప్రోటీన్ ఉండాలి, మజిల్స్ బిల్డ్ చేయాలి, అదొక్కటే చూస్తున్నారు. కానీ మీరు కాంప్లెక్స్ కార్బ్స్ తింటూ పని కష్టపడి పని చేసుకుంటూ కొంతవరకు ప్రోటీన్ కావాలి, డైలీ 3 పూటలకు ప్రోటీన్ కావాలి. అదొక హెల్తీ వేలో తీసుకుంటూ ఫ్యాట్స్ తీసుకుంటూ న్యాచురల్గా ఇంటి ఫుడ్ తింటే ఇంత రాదు. ఇప్పుడు బయట ఫుడ్కి ఎక్కువ ఇదైపోతే మొత్తం ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, అంత చాలా పొల్యూషన్, ఆల్రెడీ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ ఉంది. మళ్ళీ మీరు ప్రిజర్వేటివ్స్ వేసిన ఫుడ్ కూడా తింటే గట్ కానీ హెల్త్ కానీ ఈ ఒబెసిటీ కానీ ఎలా సరిపోతుంది? లేడీస్కి వచ్చే హార్మోన్స్ ఇష్యూస్ కానీ ఇవన్నీ సరిపోవాలంటే ముందు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి, అందరూ క్యారేజ్ పట్టుకెళ్ళాలి, కష్టపడి పని చేయాలి. అలా చేసుకొని ఎక్కువ ఈ క్రేవింగ్స్ అంటే బయట ఇది సాధించాలి ఉండాలి కొంతవరకు గోల్, బట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో హెల్త్ కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అనుకొని తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే కష్టం అండి నెక్స్ట్ జనరేషన్. బ్యాక్ డేస్ కి వెళ్ళాలి, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలా. ఆ తరంలో మీరు ఒక గోల్డ్. మాకు అర్థం కాక మేము ఏమేమో చేస్తున్నాం, కానీ ఇలాంటి వాళ్ళు చెప్పడం వల్ల 10 మందికి తెలుస్తాయి. ఎగ్జాక్ట్లీ. రిలేషన్స్ కి మీరు ఇచ్చే ప్రాముఖ్యత ఏంటి? రిలేషన్ కి డెఫినెట్ గా అండి మంచి బాండింగ్ ఉండాలి, మంచి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఏమంటారంటే ఎప్పుడు క్వాలిటీ టైం కాదు, క్వాంటిటీ కాదు, క్వాలిటీ టైం ఇవ్వాలి అంటారు. ఎందుకంటే ఎవ్రీ 24/7 మనం ఉండలేము. కాబట్టి వాళ్ళకి ఉన్న ఆ టైంని ఏ ఫోన్ చూసుకుంటున్నా ఆ సినిమా గురించో ఈ సినిమా నేను సినిమా ఉండి చెప్తున్నాను అనుకోకండి, నిజంగా నేనే చెప్తాను, సోషల్ మీడియాకి దూరంగా ఉండండి చెప్తాను. టీవీలో లేడీ ఫ్యాన్స్ అందరూ అయ్యో ఎందుకు యమున గారు ఇలా అంటున్నారు అంటారు. ఇప్పుడు నేను చాలా సార్లు ఫోన్ ఎక్కువ వాడకండి అంటే మీరు చెప్తున్నది చూడొద్దా అని అడుగుతారు. చూడకండి వద్దంటే అంటే ఏం చెప్తానంటే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కూడా ఓవర్ అయిపోతే, డోసేజ్ ఎక్కువైపోతే మీరు దేని పాటించాలో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది బ్రెయిన్ కి. సో కాబట్టి మీరు పర్టికులర్ గా ఇది చూస్ చేసుకొని ఇంత టైం 3-4 అవర్స్ బదులు 2 అవర్స్ 1 అవర్ ఏదో టైం పెట్టుకొని అంతవరకు చూసి అదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వచ్చిందంతా చూడకుండా ఏది చూడాలనుకుంటున్నారో అది మాత్రం చూసారనుకోండి, మీకు ఆ ఇన్ఫర్మేషన్ చాలు. ఓవర్ ChatGPT, గూగుల్ అన్ని కన్ఫ్యూజన్ అయిపోయి లాస్ట్కి డాక్టర్స్ కూడా ట్రీట్ చేయలేరు ఇంకా. బట్ ఒక్కటి నాకు కనెక్ట్ అయింది మేడం, అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నప్పుడు నేను మీరు మాట్లాడుతుందంతా గమనించాను. అమ్మ నాన్న ప్రేమ అని పెట్టారు, బాలచందర్ సార్ యమున అన్నారు. యమున గారు ఇక్కడ వరకు ఎందుకు కంటిన్యూ అయ్యారు? అంటే ప్రేమ అనే పేరుని ఎందుకు ఫ్లిప్ చేశారు? ఇంకా అంటే ఆయన ప్రేమ అని ఎవరు ఉన్నారు అనుకుంటా, ఆర్టిస్టులు అప్పట్లో ఉన్నారు, అందుకని యమున మార్చారు అంతే. ఓకే, బట్ ఆ పేరుని మీరు ఇంతవరకు లైక్ చేస్తూ 10 మందితో పిలిపించుకుంటున్నా అంటే దానికి ఒక అంటే ఏదో ఉండంది అంత చేయరుగా. అలా కాదుగా, ప్రేమ అనేది ఇంట్లో వాళ్ళు ప్రేమనే పిలుస్తారు చాలా వరకు, రిలేటివ్స్ కానీ మన ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళంతా. బయట యమున అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ప్రేమ అని అంటే కష్టం. సో యమునగానే ఉండిపోవడం కరెక్ట్ అనిపించింది. సో అలాగే గుర్తింపు వచ్చింది, అలాగే నాకు పేరు వచ్చింది. సో అలాంటప్పుడు ఎందుకు అలాగే యమునగా ఉండిపోదాం అనేసి ఈ గుర్తింపు పేరుని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తుంటారు? మీరు కరెక్ట్ వర్డ్ అడిగారు, ఇదే అడదాం అనుకున్నా. మనకు ఎక్కడ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతుందంటే మనకు పేరు, ప్రతిష్ట, డబ్బు, దీని వెనకాల పడటం వల్లే మీకు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఇది చెప్తే అందరికీ అమ్మ ఇది ఏమో స్టార్ట్ చేశారు ఇవిడ అనుకోవచ్చు, కానీ మీరు ఆలోచించండి ఒకసారి, కూర్చొని అందరూ ఆలోచించండి. దేనికోసం? పేరు కోసం, పేరు కోసం, పేరు కోసం వెళ్తుంటే దేనికోసం పేరు? ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పేరు పోతుంది, మళ్ళీ ఇంకొకరు కొత్తగా వస్తారు, మర్చిపోతారు మిమ్మల్ని. మీరు ఏమంటారు, మీరు చనిపోయిన తర్వాత సంవత్సరం వరకు కూడా గుర్తుపెట్టుకుంటారని నమ్మకం నాకు లేదు. ఇంకొక లైఫ్ వస్తుంది, ఇంకొక లైఫ్ ఇది వస్తుంది. ఎందుకు పేరు కోసం చూస్తున్నారు? పేరు, ప్రతిష్ట, ఇలా ఒక పవర్లో ఉండాలి, ఇలా ఉండాలి, నన్ను అందరూ గుర్తించాలి, నేను అనే ఈగో, అవన్నీ వదిలేసి మనీ కావాలి ఎంతవరకు అంతవరకు పెట్టుకుంటే చాలా పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. రేపు పొద్దునే మీరు డాక్టర్స్ దగ్గరికి అక్కడికి నాకు స్ట్రెస్ అని, నాకు గట్ ప్రాబ్లం అని, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్ళడం అనేది ఉండదు. సో దాని వెనకాల పరిగెత్తకూడదు అనేది నేను బాగా అర్థం చేసుకున్నాను. నాకు కూడా పేరు గురించి చాలా ఉండేది పిచ్చి, అందుకే చెప్తున్నా నాకు పేరు రావాలి, ఏమన్నా అంటే అందరూ గుర్తించాలి, నేను ఇలా మంచి పర్ఫామ్ చేయాలి. ఈ పర్ఫార్మెన్స్ మాత్రమే చేస్తున్నాను, గుర్తించాలి అనేది నేను మర్చిపోయాను. నమ్ముతారా మీరు? ఆ రోజులలో మర్చిపోయాను.
ఇప్పుడు మీరు గుర్తించకుండా అంటే ఏమి గుర్తించదు నన్ను చూడాలి అంతే, అంతే చాలు చాలు, అంతే చాలు. నాకు ఎక్కువ వద్దు, నాకు ఎక్కువ నార్మల్గా అందరితో సమానంగా మనం ఉన్నట్టుగానే ఉండాలి. ఎందుకంటే ఏదో అదృష్టం బాగుండి ఈరోజు అందరికీ గుర్తింపు వచ్చింది, అంతవరకే మనం గుర్తించాలి. కానీ దాని వెనకాల వెంపర్లాడుతూనే మనం చాలా లైఫ్ని కోల్పోతున్నాం. అదొకటి. ఈ మనీ నాకు పవర్ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇవన్నీ అవన్నీ వస్తుందా తీసుకోండి అంటే అలానే వద్దానంటే కావాలి ఉండనివ్వండి. దాని వెనకాల అటాచ్మెంట్ పెట్టుకొని పరిగెట్టొద్దు. ఉన్నది హ్యాపీగా లైఫ్ని చూస్తూ లీడ్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అదైతే నేను బాగా తెలుసుకున్నాను. ఓకే, కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ మీకు ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మూవీ ఇండస్ట్రీ నుంచి? అంటే మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, సినిమా యూనిట్ అయి ఉండొచ్చు, హీరోయిన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా ప్రతి ఒక్కరు ప్రొడ్యూసర్స్ నుంచి పెద్ద హీరోస్ కూడా చెప్పిన మాట, ఏ క్యారెక్టర్ ఇచ్చినా తను నిలబెడుతుంది, ప్రూవ్ చేసుకుంటుంది అని చెప్పారు. ఆ మాట చెప్పారు. తెలిసింది కాదు, తెలియంది చెప్పాలి. తెలియందంటే ఏంటంటే నేను అప్పుడు హైట్ తక్కువ అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉండేదాన్ని. అందుకని నేను మా థాటే వచ్చేసి నేను పెద్ద హీరోలతో చేయలేను, నాకు రాదు, నేను హైట్ తక్కువ. అది నా మైండ్లో ఎందుకు పడిందో ఎవరో 2-3 చెప్పడంతో అది పడింది. అలా రాకూడదు, అలా ఉండకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే నేను చిరంజీవి గారితో యాక్ట్ చేసినప్పుడు రాఘవేంద్ర గారు నువ్వు ఇన్ని సంవత్సరాలు ఎందుకు కనపడలేదు మాకు అని అడిగారు. అంటే ఎందుకు అడిగారంటే ఇంత పర్ఫార్మెన్స్, డాన్స్ బాగా చేస్తున్నావు, ఇంత బాగున్నావు, ఎందుకు మాకు అనిపించలేదు అంటే నా మైండ్లోనే అలా ఉండి వెనక్కి వెళ్ళిపోయేదాన్ని, ముందుకు వెళ్ళేదాన్ని కాదు, నేను మాట్లాడేదాన్ని కాదు. సో అలాగా అది అన్నారు. ఇది బాలచందర్ సార్ అనుకుంటా ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇంకా దొరకదు, నాకే డేట్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడింది అన్నారు. ఆ మాట అన్నారు, అదే జరిగింది. అలాగే జరిగింది. ఆయన ఏ సినిమాకి అడిగినా ఏది అడిగినా చేయలేకపోయాను లాస్ట్ వరకు. అది కొన్ని ఉంటాయి అంటారు కదా, తథాస్తు దేవతలు ఉంటారు అంటారు కదా, మీరే దేవత, మీరే తథాస్తు అంటే ఇది పాపం. అండ్ ఆ రోజులలో ఒక సినిమా అంటే ప్రతి ఒక్క కుటుంబం కూడా సరదాగా వెళ్ళి థియేటర్లో కూర్చొని ఎన్నో ఫ్యామిలీ మూవీస్ తీశారు, ఎంతో మందితో క్లాప్స్ కొట్టించుకుంటారు. ఎప్పుడన్నా తెలియకుండా మీరు ఒక్కరే పోయి మీ పర్ఫార్మెన్స్ ప్రజల మధ్య కూర్చొని థియేటర్లో ఎంజాయ్ చేశారా? ఎవరికి తెలియకుండా? అలా ఎంత ఏం చేయలేదండి. మీకు ఒక విషయం తెలుసా, మీరు ఎక్కువ సినిమా మీద ఆ క్యూరియాసిటీ ఉంది కాబట్టి అడుగుతున్నారు, కానీ నా క్యూరియాసిటీ అంతా వేరే దాని మీద ఉంది. యాక్చువల్లీ చెప్పాలంటే అంత నాకు పర్ఫామ్ చేయాలి, మంచి పేరు సంపాదించాలి, ఎవరి దగ్గర బాగాలేదని అనిపించుకోకూడదు. దీంట్లో కొత్తగా ఏముంది నేర్చుకోవడానికి, ఇది చేశాను. కానీ ఆ అప్రిషియేషన్ కోసం నేను చూడలేదు నేను అలాగంతా. చాలా మంది కొంతమంది కానీ ఒక్కటే మాత్రం జరిగింది, నాకు చాలా తెలియని మిరాకల్స్. ఎలాంటిది జరిగిందంటే, నేను ఆడది సినిమా చేస్తున్నాను, మౌనపాఠం పెద్ద హిట్ అప్పుడు తణుకులో షూటింగ్ చేస్తుంటే, తణుకులో మీరు నమ్మరు, ఇంద్ర సినిమా లెవెల్ అనుకోండి, ఒక హోటల్లో ఉన్నాం అక్కడ. అప్పుడు చిన్న హోటల్స్ ఎప్పుడంతా, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు. ఇలా అందరూ వచ్చేసి మీరు ఒక్కసారి కర్టెన్స్ తీసి హాయ్ చెప్పండి, ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. హోటల్ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే అవునా అనేసి మొత్తం రెడీ అయ్యాను. వచ్చేసి ఇలా కర్టెన్ ఓపెన్ చేసి మొత్తం ట్రాఫిక్ జామ్ అనమాట. అందరూ వచ్చి, అప్పుడు కెమెరాస్ ఉంటే మొత్తం వీడియో తీసి ఉంటే తెలిసేది మీకు ఎంతమంది వచ్చారని. ట్రాఫిక్ జామ్ అయిపోయి ట్రాఫిక్ పోలీస్ కూడా రెస్టారెంట్కి వచ్చి ఇది హోటల్కి వచ్చి చెప్పారు, ముందు వచ్చి హాయ్ చెప్పానండి, మేము ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నామంటే వచ్చి ఇలా హాయ్ చెప్పుకొని అంతమంది గోల్ అనమాట. అప్పుడు December 31st వస్తే కూడా నన్ను హోటల్లో ఉంచలేదు. లేదండి ఇక్కడ గోల్ అవుతుంది, మీరు వెళ్ళి ఏదో విలేజ్లో ఉండండి అంటే ఒకరు విలేజ్ ఇంట్లో ఉంటూ షూటింగ్ చేసాం, అక్కడ ఎవరు తెలియకుండా. అంత క్రేజ్ అనమాట. అలాగే రాజమండ్రిలో షూటింగ్ చేస్తుంటే పోలీస్ కంట్రోల్ చేయలేక షూటింగ్ ప్యాకప్ చెప్పారు. మర్చిపోయాను నేను. లైఫ్ లో మీరు ఒక మాట అన్నారు, సాధించిన ఘనతలు ఎన్నో ఉంటాయి, చివరి వరకు మీతోనే పోవాలి. అది కష్టమైన నష్టమైన అది వేరే గుర్తించారు కదా, మనం ఎందుకు ఆ జనాల్లో ఎంతో మంది చేతులు ఊపిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు ఇంటర్వ్యూ చూసి అరే మనం ఆ రోజు చేసింది నేను చెప్పినా కదా మీరు నమ్మాలా అని చెప్పే వాళ్ళు ఉంటారు. దానికి వీడియోస్ లేవు, మీ నోట్లో నుంచి వచ్చే మాటనే. ఇది మాత్రం జరిగిందండి. ఇదొకటి అలా చెప్పాను, రాజమండ్రిలో షూటింగ్ ప్యాకప్ చేయాల్సి వచ్చింది. సీన్ చేయలేదు, అవ్వదు ఇంకా కష్టం అండి అనేసి రిటర్న్ వచ్చేసాం అనమాట. సో అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు, ఇప్పటికీ ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పటికీ కూడా నాకు సీరియల్స్ ఏమైనా వస్తే కమెంట్స్ ఎంత అలా వస్తుంటేనే సీరియల్లో ఇంకా కానిస్తున్నా, లేకుంటే ఎందుకు ఫెడ్ అవుట్ అయిపోయారు ఇంకెవరు చూస్తారు మిమ్మల్ని అనుకోలేదు. ఇప్పటికీ ఏమైనా ఒక మంచి క్యారెక్టర్ చేస్తే ద లైన్ ఇస్ బ్యాక్ అంటారు, రోజు క్యారెక్టర్ లైన్ ఇస్ బ్యాక్ అనేసి కమెంట్స్ పెడుతుంటారు. నేనేదో ఒక మంచి సీన్ చేశాను అనుకోండి, అంత క్రేజ్ ఉంది వాళ్ళకి, అంత ఉంది ఆడియన్స్ ఉన్నారండి. క్వీన్ ఈజ్ ఆల్వేస్ ఏ క్వీన్, ఉన్నా లేకున్నా క్వీన్ క్వీనే.
అది ఎవరైనా కానీ మనిషి ఒక క్వీన్ లాగా వాళ్ళు కింగ్ లాగా బ్రతకాలనుకుంటాను. యాక్చువల్లీ నేను ఇంటికి వెళ్ళిపోతే కూడా ఇవన్నీ ఏం గుర్తుండేది కాదు. గుర్తుండకుండా ఇంట్లో వంటలు అది ఇల్లు పిల్లలు బాగా చేస్తారా? చేస్తాను. హెల్తీ కుకింగ్ మీరు హెల్తీ మేడం, మీరు ఇంకా ఆ గ్లోరీని మెయింటైన్ చేస్తున్నారు. యాక్చువల్లీ మా అమ్మాయి అంటుంది దీన్ని పొంగల్ అంటారా అంటుంది, ఎందుకంటే దాంట్లో ఇంగిత కలిపేస్తాను, ఏదో వెజిటబుల్ కలపడం. దీన్ని కిచడీ అంటారా, దీంట్లో రైస్ ఎక్కడ ఉంది అంటుంది, దీంట్లో రైస్ ఎక్కడ ఉంది అంటుంది. రైస్ ఎక్కువ తినకూడదు, అందుకే వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి, దీంట్లో ప్రోటీన్ కావాలి, అందుకే ఇది వేసాను, గ్రీన్ పీస్ వేసాను అని చెప్తే ఇలాగ నవ్విస్తుంటాను. అమ్మ ఏంటమ్మా నువ్వు నాకు పొద్దు నుంచి రకరకాల ఎప్పుడు ఫోటోస్ తీసి పెడుతుంటా, ఎవరైనా అడుగుతాను డైట్ ఏంటని, మీకు కలిసి మీరు కూడా చూపించవచ్చు. నా ఫోటోస్ అంతా ఫోటో మొత్తం ప్లేట్ రాగానే ఈ ప్లేట్లు ఇంత ఉండాలి అనేది ఫోటో తీసి పెడుతుంటాను. పిల్లలు కూడా ఇలాగే తినాలి అని చెప్తుంటాం, బట్ వాళ్ళు ఫాలో అవుతారు. మా వారు ఫాలో అవరు, ఎక్కువగా తప్పించుకుంటారు. ఏం వద్దు, నేను హెల్తీగా ఉన్నాను, బాగున్నాను, దయచేసి నన్ను ఫోర్స్ చేయకు అంటారు. పిల్లలు కొంచెం మేనేజ్ ఇష్టపడతారు, నేను చెప్పే డైట్ అంతా ఫాలో అవుతారు. చాలా మంది షూటింగ్స్ లో నా డైట్ ఏంటి అడుగుతుంటే వాళ్ళకి అందరికి షేర్ చేస్తుంటాను. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూ రిలీజ్ కాలేదని కమెంట్ లో పడి ఉంటది, గారు మీ డైట్ చెప్పొచ్చు కదండి. డైట్ అంటే ఇదేనండి, కాంప్లెక్స్ కార్బ్స్ అంటే ఏంటంటే రెడ్ రైస్, బ్రౌన్ రైస్ లాంటిదో, లేదా కినోవా తింటాను. ఎప్పుడన్నా ఇది మిల్లెట్స్ తింటాను. మిల్లెట్స్ పెద్దగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు, టేస్ట్ ఉండదు, కొంచెం రైసే ఇష్టం నాకు. సో కాబట్టి బ్రౌన్ రైస్కో బ్లాక్ రైస్కో అలాగా కొంచెమే తక్కువ పెట్టుకుంటాను. తర్వాత ప్రోటీన్ కోసం నేను వెజ్ కాబట్టి ఇది టోఫు కానీ పనీర్ కానీ మష్రూమ్ కొంచెం పెట్టుకుంటాను, రాసుకోండి. తర్వాత వెజిటబుల్ స్టిర్ ఫ్రై అంటే బ్రోకలీ, జుక్కుని ఇలాంటివి జస్ట్ స్టిర్ ఫ్రై లాగా జస్ట్ కొంచెం వేసి అది కొంచెం బటర్ వేసుకుంటాను టేస్ట్ కోసం, అలాంటివి తింటుంటాను. చెన్నా స్ప్రౌట్స్ చేసుకొని దాన్ని ఉడికించుకొని దాన్ని ఒక సైడ్లో ప్లేట్లో పెట్టుకుంటాను. కంపల్సరీ కర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు, మా నైట్ పెరుగు తోడబెడితే మధ్యాహ్నమే తింటాను. అంటే ప్రోబయోటిక్ బాగా రావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టి అలా తినకుండా అలా తింటాను. ఫ్రూట్స్ ఇంకా నాకు ఫేవరెట్ ఏంటంటే మా అమ్మాయి ఒకటే అంటుంది, ఇది ఎవరికి తెలియదు, ఇప్పుడు చెప్తున్నాను, నీకు అడవిలో వదిలేసినా కూడా నేను వదలని ఫుడ్ ఏంటి అని అడిగింది. పూల్ మకానా ఫ్రై చేసేసి కొంచెం అన్ని ఇది మీకు నోట్లో నిలురుతున్నట్టుంది, కొంచెం ఆమ్చూరు అంతా వేసేసి బ్లాక్ సాల్ట్ అంతా వేసి ఫ్రై చేస్తాను. ఇంట్లో చేసుకుంటా, బయట తీసుకురాను. ఫుల్ మకానా తీసుకురావడం ఇంట్లోనే ఫ్రై చేసుకొని అది డబ్బా పెట్టినా కూడా పాప్కార్న్ లాగా తినేస్తుంటాను. ప్లేట్ లో ఫోటో పెట్టండి అని తింటూనే ఉంటాను. అది మాత్రం నన్ను అడవిలో వదిలినా కూడా నాకు ఇష్టమైన స్నాక్ ఏంటంటే అదే, అంటే కన్వర్ట్ చేసుకున్నాను. మీరు అన్నారు కదా మేడం నేను 10th స్టాప్ చేశానని, బట్ మీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉంది అండ్ ఇప్పుడు కూడా చాలా పదాలు ఎంతో నీట్ గా స్పష్టంగా విత్ రైట్ ప్రొనౌన్సియేషన్స్ తో పలుకుతున్నారు కదా. సో ఈ హ్యాబిట్ ని ఎలా డెవలప్ చేయగలిగారు? యాక్చువల్లీ నాకు భాష ఫస్ట్ వచ్చేది కాదు. ఒక విషయం చెప్పాలంటే భాష ప్రాబ్లం తెచ్చేది. ఆ వర్డ్స్ రాకుండా ఏదేదో కలిపి ఏదో రాంగ్ చెప్పేదాన్ని. అప్పుడు అరే మనం 10 మందికి చెప్పేటప్పుడు అది మంచి పదాలు ఉండాలి కదా అనేసి ఈ బుక్స్ చదివినప్పుడు ఆ బుక్స్ నాలెడ్జ్ లో ఉంటుంది కదా, నైతికత, విలువలు, ఇవన్నీ అవన్నీ తెలుసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసి అలా మాట్లాడడం స్టార్ట్ చేశాను. అదే మాటలు అలవాటు అయిపోయింది కాబట్టి అవే మాటలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు వరకు ఎన్ని బుక్స్ చదివింటారు? బుక్స్ తక్కువ చదివిన దాంట్లో కొన్ని మంచి బుక్స్ ఏంటంటే జిడ్డు కృష్ణమూర్తి గారి బుక్స్ చదివాను. ఫోబియా నుంచి ఎలా బయటకు రావాలని చెప్పేసి ఆయన చాలా బాగా చెప్పారు. ఆయన చెప్పినంత కూడా విపక్షణలో ఉంది. సేమ్ జిడ్డు కృష్ణమూర్తి గారే చెప్పారు విపక్షణ ఇస్ ద బెస్ట్ అనేసి. ఎందుకంటే మిగతా అన్నీ మిక్స్ చేస్తున్నారు కానీ ఇది చాలా కష్టం అండి. ఒకటి చెప్తున్న జనాలకి, విపక్షణ అనుకొని మీరు గంతులు వేసుకొని వెళ్ళిపోయి 10 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకోకండి. అసలు బోన్స్ విరిగిపోతాయినంత పెయిన్ వస్తుంది. అది బేర్ చేస్తూ వెళ్తుంటేనే ఒక్కొక్కటి సత్యం తెలుస్తుంది. మీలో ఉన్న ఈగో పోతుంది, నేను అనేది లేదని తెలిసిపోతుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ అవ్వండి. నేను ఎక్కువ చెప్పకూడదు, ఎందుకంటే టీచర్స్ చెప్పారు ఎక్కువ చెప్పకండి ఎక్స్పీరియన్సెస్ అని. అది చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరేలా వస్తుంది కదా. సో కాబట్టి ఒక్కసారి మాత్రం 10 days కోర్స్ చేయండి, ఒక్కసారి చేయండి, మీకు తెలుస్తుంది. మళ్ళీ మీరే నన్ను పిలుస్తారు, మేమండి విపక్షణ గురించి మాట్లాడతాం, నేను ఇంత చెప్తున్నానా మీరే పిలుస్తారు నన్ను. నేను పక్కా డివోషనల్, మీరు 100% బిలీవ్ చేయొచ్చు. బట్ ఒక పెయిన్ నుంచి బయటికి రావడానికి ఒక్కొక్కరు ఒక మార్గం ఎత్తుకుంటారు. విపాసన అని మీరు అంటారు, కొంతమంది ధ్యానం, ఇంకొంతమంది కొన్ని చోట్లకి వెళ్తారు, టూర్స్కి వెళ్తుంటారు. బట్ ఒక పెయిన్ మనిషిని ఎంత దూరం తీసుకెళ్ళగలుగుతుంది? ఒక పెయిన్ వచ్చేసి చాలా డిప్రెషన్ తీసేయకపోతే డిప్రెషన్, సైకోయిజం, డిప్రెషన్, కోపం, చిరాకు, లోపల గట్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. డిప్రెషన్కి వెళ్ళిపోయి అడిక్షన్స్ వస్తాయి. అడిక్షన్ తీసేయచ్చు విపక్షణలో. ఎందుకంటే అడిక్షన్ వచ్చేది మీరు ఒకటి డ్రింక్ తాగాలనుకుంటున్నారంటే డోపమైన్ రిలీజ్ అవ్వాలంటే దానికి కారణం ఏంటంటే మీలో జరిగే సెన్సేషన్కి మీరు రియాక్ట్ అయ్యి మీరు కావాలని కోరుకునేది సెన్సేషన్ వల్ల. ఆ సెన్సేషనే మీరు చూస్తూ అది వెళ్ళిపోతుంది. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ పోతే మైండ్ ప్యూరిఫికేషన్ అయిపోతే మీకు ఇది పోతుంది, ఇది అడిక్షన్స్ పోతాయి.
ఇప్పుడైతే సోషల్ మీడియా, మొబైల్, ఈ అడిక్షన్ ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా మంది చేస్తున్నారండి. అవును. యంగ్స్టర్స్ టోటల్గా విపక్షణాలు చేసేసి ఇప్పుడు టీనేజ్ కోర్స్ కూడా ఉంటున్నాయి, వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారు, వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందుతున్నారు. అంత ప్రెషర్ అయ్యారు కాబట్టి చేస్తున్నారు. అంత ప్రెషర్ యాక్చువల్ చెప్పాలంటే అది పెయిన్ అనుకుంటాం కదా, అది రిలీఫ్ అయ్యాక ఒక్కొక్కటి ప్యూరిఫికేషన్ అవుతున్నప్పుడు మనలో ఎదుటి ఒక సిచ్యువేషన్ వచ్చినా కూడా మనం రియాక్ట్ అవ్వకుండా ఉండడం ఉంది కదా, చాలా పీస్ఫుల్ అయిపోతుంది. హ్యాపీనెస్ మనలో ఎలా ఉందని తెలుస్తుందండి. హ్యాపీనెస్కి మెయిన్ కారణం ఏం తెలుసా అండి? పీస్ఫుల్ మైండ్, అంతే. మీరు బయట చూస్తారా, మీరు అన్నారు కదా టూర్ వల్ల హ్యాపీనెస్ అనేది శాశ్వతం కాదు, సింపుల్. ఏదో ఒకటి కావాలని కోరుకున్నా దొరికింది, అది హ్యాపీనెస్ కాదు. సీరియస్గా హ్యాపీనెస్ వచ్చి పీస్ఫుల్ మైండ్ ప్యూరిఫికేషన్ అండి. ఆ హ్యాపీనెస్ నేను తెలుసుకోనా, నాకు కష్టమవుతుంది, కానీ ఆ ప్యూరిఫికేషన్ అయినాక వచ్చే ఫలితం ఉంది కదా, దానికోసమనే చేయాలనిపించింది. ఎందుకంటే పీస్ఫుల్గా బతకడమే కావాల్సింది, మనిషికి కావాల్సింది ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదండి, ఆర్ట్ ఆఫ్ డై తెలుసుకుంటారు మీరు. ఆర్ట్ ఆఫ్ డై ఎలా తెలుసుకుంటారంటే డెఫినెట్గా ఆ పెయిన్ చూస్తూ పోతే ఏ పెయిన్ మిమ్మల్ని ఏం చేయదు, ఏ అటాచ్మెంట్, అయ్యో నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నా ఫ్యామిలీ వదిలేసి వెళ్ళిపోతున్నాను, ఏం ఉండదు. ప్రతి ఒక్కటి ఆర్ట్ ఆఫ్ డై కూడా తెలుసుకుంటారు. ఇది చాలా సీరియస్ మ్యాటర్, అది అంత డీటెయిల్గా ఇప్పుడు ఎందుకని నేను చెప్పలేదు, కానీ ఆర్ట్ ఆఫ్ డై కూడా తెలుసుకుంటే ఇంకేముందండి, హ్యాపీ కదా, ప్రతి మూమెంట్ హ్యాపీనే కదా. ట్రూ మేడం. అంటే డెత్ అంటేనే భయపడతాం, మనం భయపడేది ఎందుకు? అమ్మో ఏమైనా ప్రాబ్లం వస్తే, అయ్యో నా క్యాన్సర్ వస్తే, అయ్యో ఇది వస్తాయని. క్యాన్సర్ పేషెంట్లు కూడా నవ్వుతూ చనిపోతారు కానీ ఏడుస్తూ చనిపోరు. ఇది జరిగింది అంతా అని చెప్తున్నారు. ఎందుకంటే మీరు బయట ప్రపంచం చూసేదంతా వచ్చి లోపల క్రియేట్ అవ్వదు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, మీరు బయట జరిగేదానికి మీరు రియాక్ట్ అవుతే వాళ్ళు ఏమైనా అని వెళ్ళిపోతారు, వాళ్ళు 2 మాటలు తిట్టి వెళ్ళిపోతారు. మీ థాట్స్ ఎక్కడ రోల్ అవుతుంది? మీలో కదా. పెయిన్ ఎక్కడ పుడుతుంది? మీలో. ఆ పెయిన్ మీరు కదా తీయాలి, బయట ఎందుకు వెతుక్కుంటారు? అతను అలా అన్నాడు అందుకే ఇలా ప్రాబ్లము, ఇతను ఇలా అన్నాడు, మా ఆయన ఇలా అన్నాడు, మా పిల్లలు ఇలా అన్నారు, ఎందుకు వేరే వాళ్ళు మీరు చెప్తున్నారు? వేరే వాళ్ళు అంటారు, అది వాళ్ళ సహజం క్యారెక్టర్. బట్ మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా మీ బాధ నుంచి బయటకు వస్తున్నారంటే అది మీ చేతిలోనే ఉంది. అది తెలుసుకుంటారు కదా, ఇంకేం కావాలండి? చెప్తారు కదా సెల్ఫ్ లవ్ చేసుకో, సెల్ఫ్ గా నువ్వు ఇష్టపడ ఎక్కువగా, తర్వాతనే పక్కన ఇష్టపడని చెప్తారు. బట్ మనం అంతా మనల్ని చూసుకోం, ఇట్లా చూస్తుంటాం, బయట వెతుక్కుంటాం. అన్ని ఎవరిని బ్లేమ్ చేద్దామా? నాకు ఈరోజు లేట్ అవ్వడానికి కారణం నువ్వే, ట్రాఫిక్ ఉందని తెలుసు కదా. ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, ఏంటి చేతిలో ఏముందో అది మాత్రమే చేయాలి. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు మాట్లాడిన అన్నిట్లో కూడా నాకు కొన్ని కనెక్ట్ అనేది ఎనీథింగ్ హ్యాస్ సమ్ సొల్యూషన్. అది లేదనుకోవడం మన మూర్ఖత్వం. ఉంది, సొల్యూషన్ ఉంటుంది. లేనప్పుడు దాని గురించి థింక్ చేయొద్దు. సొల్యూషనే లేదు, ఇప్పుడు దాని మీద థింక్ చేయడం వల్ల నీకేం అవ్వదు. వాట్ నెక్స్ట్? వాళ్ళకి ఏమంటారు, ఒక బాగుండని కోరుకోవడం, ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇంకేం చేయలేము. కొన్ని చేయలేని పరిస్థితులు వదిలేయడమే, అంతే. సో ఫైనల్ గా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ ప్రతి ఒక్కరి లైఫ్ ని ఒక విధంగా లీడ్ చేస్తూ ఒక పొజిషన్ వరకు వస్తుంటారు. సో ఈ రోజు ఇక్కడ నిలబడినప్పుడు మీకు ఉపాసన ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో, మీ జీవితంలో అంతకుముందు జరిగిన ప్రయాణాలు అన్ని కూడా జనాలకి అంత ఇంపాక్ట్ ఇచ్చాయి కాబట్టి ఈ రోజు కూడా మా యమున అనుకుంటారు కానీ అదిగో యమున అన్నారు, అరే యమున రా సినిమాలో వేసారా, ఈ మాట వస్తుంటుంది. సో సడన్ గా మీకు ఎంత ఉపాసన ఇట్లాంటివి ఉన్నా ఎక్కడన్నా మన ఏమన్నా మన సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళు, మన సినిమాలో చూసినాం చిన్నప్పుడు అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి మాటలు మీ చెవులోకి వచ్చినప్పుడు మీరు ఎలా అనుకుంటారు? ఫీలింగ్ చాలా హ్యాపీగా పడతాను. యాక్చువల్ చెప్పాలంటే నా గురించి సాంగ్స్ రాసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆవిడైతే ఎవరో తెలియదండి, నాకు ఎప్పుడుకో తర్వాత తెలిసింది ఇలా సాంగ్ రాసి పెట్టారనేసి. ఆంధ్ర ఉంటారు, ఆవిడ వచ్చేసి నా గురించి మ్యూజిక్ చేయించి పాట పాడించి యూట్యూబ్లో పెట్టారు. యమునమ్మ అని ఒక సాంగ్ ఉంటుంది. నేను షాక్, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పటికీ అనేసి. ఇంకొక ఆమె నా పోస్టులు అంతా పెడుతుంటారంటే వాళ్ళు ఏది చూసినా ఫస్ట్ వాళ్ళు చూడటం, వాళ్ళు కమెంట్ చేయడం. వాళ్ళకి ఏం అవసరం చెప్పండి, వాళ్ళకి నేను ఎవరో తెలియదు కానీ ఇంతంతా చేసేంత ఫ్యాన్స్ ఉన్నారు. అది కాకుండా నేను ఏమి చెప్పినా ఫాలో అవుతారండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు విపక్షణ గురించి చెప్తే ఎంతో మంది వెళ్ళి బెనిఫిట్స్ పొందామనేసి చాలా మంది చెప్పారు. లెటర్స్ రాశారు, సెంటర్లో లెటర్ రాసి, పెద్ద లెటరు, మా ఫాదర్ చనిపోయాడు, ఆ బాధ నుంచి బయట రాలేక ఉన్నాను, మీరు చెప్పిన వీడియో చూసి నేను ఈరోజు విపక్షణ చేసి ఆ బాధ నుంచి బయటకు వచ్చాను అని చేసి పెద్ద లెటర్, ఎందుకంటే ఫోన్ నెంబర్స్ ఇవ్వరు కదా, లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ చదివి నాకు దీనికన్నా ఇంకేం కావాలనిపించింది. యాక్చువల్లీ చెప్పండి, ఆర్టిస్ట్గా నేను ఎంత సక్సెస్ చూశానో, ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు విపక్షణ వల్ల చాలామంది తెలుసుకొని అలా వెళ్ళి వాళ్ళు సాధించుకుంటూ వస్తున్నారు కదా, అది నాకు చాలా తృప్తినిస్తా ఉంది. ఇంకా నా ఫ్యూచర్ గోల్ ఏంటని నేను అడగాలి, మీరు చెప్తే ఎట్లా మీ ఆడియన్స్ అందరూ ఏంటి నువ్వు అడగవా అని యమున గారితో తెప్పిస్తావా అని. ఓకే, సో యమున గారు లైఫ్ లో యాక్టర్ ఓకే అంటే ఏమయ్యే వాళ్ళు, అండ్ సీరియల్స్ ఒకవేళ ఇప్పుడు స్టాప్ చేస్తున్నారా ఇంకా కంటిన్యూ చేస్తారా?
అంటే సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటంటే చేస్తున్నాం, సీరియల్ జరుగుతుంది. అది కొంచెం ఏమంటే చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది, కొంచెం ఉన్నాయి, కొంచెం దానికి దీనికి లింక్ వేసుకుని కొంచెం ఫైనాన్షియల్గా ఉంటాయి కదా కొన్ని పనులు. మీకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఫైనాన్షియల్ అంటే మేము వెళ్ళిపోతాం మేడం, ఇంకా మధ్యలో వెళ్ళిపోయింది చెప్పాను కదా, మధ్యలో బ్రేక్ అంతే, మొత్తం మళ్ళీ స్టార్ట్ మళ్ళీ అంతే. అందుకని కొంతవరకు ఇద్దరు ఆడపిల్లలండి ఈ కాలంలో ఆలోచించండి, వాళ్ళకి ఎన్నో కోరికలు ఉంటాయి, నా కోరిక లేదని వాళ్ళ కోరికలు నేను చేయలేను, నేను బ్రేక్ చేయకూడదు. సో అంతవరకు సరదాగా చెప్తున్నా, ఏమో అనుకోకండి, మీరు సరదాగా అంటున్నారు కాబట్టి. సో కొంతవరకు అంటే అది ఎంతవరకు నాకు తెలియదండి, సిచ్యువేషన్ మనం ఈ రోజే మాట్లాడాలి అంతే, రేపు ఇంకొకలా మాట్లాడొచ్చు నేను, బట్ కొంతవరకు చేస్తాను. కానీ మధ్యలో ఎంత గ్యాప్ దొరికినా నాకు ఉన్నది ఒకటే, ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో ఇంపార్టెన్స్ ఇస్తాను, వాళ్ళని చూసుకుంటాను. అది కాకుండా నా టైం అంతా వచ్చి ఈ ఫంక్షన్లు టూర్లు అనేది అంతా పక్కన పెట్టి నాకు విపక్షణ కొంచెం సేవ చేయాలి. ఇంకొంచెం నేను ఇంకా చాలా తక్కువ అండి, ఎల్కేజీలో ఉన్నాను విపక్షణలో. మీరు ఎల్కేజీ అంటారు, అక్కడ మీ హస్బెండ్ అయ్యో లైఫ్ అంతా విపాసనేనా నాకేం లేదా అంటాడు ఆయన. ఆయన అడుగుతున్నాం రోజు, ఆయనకి ప్రే చేసుకుంటా ఆయన వెళ్ళి చెయ్యాలి విపక్షణ అనుకుంటున్నాను. సో అది చెయ్యాలని ఉందండి, అది చాలా మంచి ఒక 10 మందికి యూజ్ అయ్యే విషయం కదా, అది చేయాలని ఉంది. ఇంకొకటి ఏంటంటే డొనేషన్ మీద నడుస్తుంది అక్కడ, టీచర్స్ కూడా పేమెంట్ ఉండవు, అందరూ ఫ్రీ. ఈరోజు మనం దానంతో భిక్షం తీసుకొని ఈరోజు మనం విపక్షణ చేస్తాము, మనం దానం ఇచ్చినప్పుడే వేరే వాళ్ళు చేస్తారనమాట. ఇది కూడా కొంతమంది గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏముంది అని వెళ్ళిపోతుంటారు, అది గుర్తించాలి. మనం ఈరోజు భిక్షం తీసుకున్నాం వాళ్ళ దగ్గర 10 రోజులు తిన్నాము, సో మనం ఏమైనా ఇస్తే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది కదా. ఎందుకంటే బికాస్ ఆఫ్ డొనేషన్ మీరు వెళ్ళి ₹1,00,000 ఇస్తారని కూడా తీసుకోరు, మీరు ₹1,00,00,000 ఇస్తారని కూడా తీసుకోరు. మీరు విపక్షణ చేస్తేనే మీకు ఫలితం పొందింది అంటేనే మీరు డొనేషన్ తీసుకుంటారు. దీనికన్నా గొప్ప ఎలా ఉంటుందండి, నిజంగానే సత్యనారాయణ గోయంకాజీ ఎలా తీసుకొచ్చారు 50 years బ్యాక్, ఇంతమంది బెనిఫిట్స్ పొందారు. ఆయనకు ముందు చూపు చూడండి, డబ్బు తీసుకోకూడదు, అలా ఉండాలి, అప్పుడే వాళ్ళ ఈగో అనేది లేకుండా వాళ్ళు నేర్చుకుంటారు, నిస్వార్థంగా నేర్చుకుంటారు, నిస్వార్థంగా సేవ చేస్తారనే ఉద్దేశంతో అలా పెట్టారు. సో నెక్స్ట్ నా గోల్ వచ్చి డెఫినెట్గా అదే కంటిన్యూ చేయరా యాక్టింగ్. ఇంకా ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ కదండి, లైఫ్లో అన్ని వదిలేసిపోవడం. ఇప్పుడు బుద్ధుడు కూడా సంసార జీవితంలో ఉన్నా కూడా మెడిటేషన్ చేయమన్నారు. నేను మొత్తంగా ఇంకా సన్యాసం అంటే ఇప్పుడు నేను ఇలా ఉన్నా కూడా నా మైండ్ దాని మీదే ఉంటుంది. అంటే ఇప్పుడు విపక్షణ మెడిటేషన్ అనగానే ఇంకేదో గెటప్లు వేసుకుని అంటే ఏమంటారు, ఇంకా అన్ని సన్యాసంగా తీసుకొని వెళ్ళిపోకర్లేదు. సంసార జీవితం చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఎవ్రీ మూమెంట్ మన ఆ ప్యూరిఫికేషన్ మైండ్లోనే ఉంటూ అక్కడ సేవ చేయడమో, కోర్స్ చేసుకోవడమో, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నేను చేసింది చాలా తక్కువ దాంట్లో, ఇంకా చేస్తూ అలా తెలుసుకోవాలని మాత్రం ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో ఫైనల్గా మిమ్మల్ని ఎంతగానో అభిమానించి ఈ రోజు వరకు కూడా మా అనుకొని ఫీల్ అయ్యే వాళ్ళందరికీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి, డెఫినెట్గా మీరు అంటే ఈ మొబైల్ చూడటము, ఈ స్క్రోలింగ్ అనేది ఆపేసి, అంటే రీల్స్ వల్ల దానివల్ల లేకుంటే ఒక మత్తు పదార్థాలకి బానిస అవ్వకుండా, ఇప్పుడు నేను యంగ్ జనరేషన్ చెప్తున్నా, అలా కాకుండా మీ ఫ్యామిలీ అమ్మ నాన్న ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు, వాళ్ళని చూసుకోండి. అలాగే మీ లైఫ్ను బాగా లీడ్ చేసుకొని హెల్తీగా మంచి ఇంటి ఫుడ్ తినండి. ఎప్పుడోసారి బయట తినడం ఓకే, అంతవరకే, బట్ మీరు దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇంటి ఫుడ్ హెల్తీగా ఉంటూ, ఒక మెడిటేషన్ చేసుకుంటూనో, ఒక ఎక్సర్సైజ్ చేసుకుంటూ, యోగా లాంటిదో ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక మంచి ఏమంటారు ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయండి, 10 మందికి మంచి చేయండి, అందరూ హ్యాపీగా ఉండండి. అంతే. మిమ్మల్ని ఈ రోజు వరకు గుర్తుపెట్టుకున్న వాళ్ళకి ఏం చెప్పరు? ఎవరు గుర్తుపెట్టుకోరు? అందరికీ ప్రతి మనిషికి మీరు బాగుండండి, నన్ను ఆదరించినందుకు థ్యాంక్ యూ అంటే వాళ్ళు ఆదరించకపోయినా పర్వాలేదు, అంటే నేను ఆదరించిన వాళ్ళ కోసమే చెప్పట్లేదు, బట్ వాళ్ళ మనసులో అది ఉంది. ఓకే, నన్ను ఇంతగా ఆదరించిన ఓకే ఆయన కోసం చెప్తున్నాను. ఇంకా డైలాగ్ కూడా స్క్రిప్ట్ ఆయనే ఇచ్చారు. స్క్రిప్ట్ ఏం కాదండి. నేను నిజంగా చెప్పాలంటే దానికి కృతజ్ఞతలు ఎప్పుడు చెప్పుకుంటాను. నిజంగా చెప్పాలంటే ఇంతగా ఆదరించారు కాబట్టి, ఇంతగా నన్ను గుర్తించారు, ఏమలాగా గుర్తించారు కాబట్టి ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ వర్కింగ్. మీ అందరూ సపోర్ట్ వల్లే ఉంటున్నాను. దానికి డెఫినెట్గా నా మనసులో బయట చెప్పకపోయినా నా మనసులో కృతజ్ఞతాభావం ఎప్పటికీ ఉంటుంది. అది కాకుండా మీరు కూడా లైఫ్లో ఎదిగితే నేను హ్యాపీ పడతాను. అందుకని ఈ మాట చెప్తున్నాను. మీరు అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికీ మంచి జరగాలి, ఎవరిని ద్వేషించద్దు, అందరినీ ప్రేమించండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మీకు కూడా మంచి జరగాలి. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఎంత గ్యాప్ ఉన్నా సరే ఒక మనిషి ఎలాంటి వాళ్ళు, ఏం మాట్లాడతారు, వాళ్ళ మెంటాలిటీ ఏంటి అనేది కొన్ని ఇంటర్వ్యూస్ ద్వారా మేము పరిచయం చేయగలుగుతాం. సో ఈ ఇంటర్వ్యూలో మీరు స్పిరిచువల్ పట్ల కానీ, మీ లైఫ్ జర్నీ పట్ల కానీ చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ చూసారు కదండి మన యమున గారు లైఫ్ జర్నీ కానీ, స్పిరిచువల్ పట్ల యమున గారికి ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది, అండ్ అందులోకి వెళ్ళాక యమున గారు ఏమేమి నేర్చుకున్నారు, చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నారు కదా. అండ్ యమున గారు ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ మీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే తప్పకుండా కమెంట్ చేయండి. And please do subscribe our channel Sudhir Talks for more updates.